గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమా పేరు గురించే వివాదం నడుస్తోంది. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని పేరు రిజిస్టర్ చేసుకుని ఆ సినిమాకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయిపోయింది. ఒక సామాన్య రైతు కుటుంబం ఈ సినిమా తీసింది. అయితే జస్ట్ ఒక కొద్ది రోజుల క్రితమే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్నటువంటి స్పిరిట్ సినిమా యూనిట్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చాయి. మీరు స్పిరిట్ అనే సినిమా పేరు పెట్టుకోకూడదు అని చెప్పి ఫస్ట్ నోటీస్ పంపించారు. దానికి వీళ్ళు కౌంటర్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఆ సినిమా యూనిట్ నుంచి రెండో నోటీస్ వచ్చింది. స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఇది కూడా అసలు మీరు పెట్టుకోవద్దు, సినిమా రిలీజ్ చేయొద్దు అని చెప్పి, ఒకవేళ చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకుంటామని కూడా రెండో నోటీసులు పంపించారు. ఇప్పుడు దీని మీద లీగల్గానే మేము ఫైట్ చేస్తాము, ఎందుకంటే ముందే రిజిస్టర్ వాళ్ళకంటే వాళ్ళ సినిమా షూటింగ్ కాకముందే మేము ఈ సినిమా టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాము, సెన్సర్ కూడా పూర్తయిపోయింది, పూర్తి హక్కులు ఈ టైటిల్ మీద మాకే ఉన్నాయి, మేము ఎంతవరకైనా వెళతాం, మా అమ్మ సెంటిమెంటు ఇందులో ఉంది అని ఆ ఫ్యామిలీ చెప్తోంది. సో ఈ వివాదం గురించి క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతం ఈ సినిమా డైరెక్టర్ రవీంద్రనాథ్ ఉన్నారు. అలాగే అమ్మ కళ అంటారు కదా, అమ్మ కళ కోసం కొడుకు తీసినటువంటి సినిమా అమ్మ నరసమ్మ కూడా స్టూడియోలో ఉన్నారు. అలాగే ఈ వివాదం గురించి మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం కూడా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. సో ఏంటి లేటెస్ట్ ఈ వివాదం గురించి మాట్లాడదాం. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వివాదం. మీ సినిమా ఎప్పుడో లాక్డౌన్ టైం నుంచి మీరు స్టార్ట్ చేస్తూ వస్తున్నారు. నోటీసులు వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో ఒక్కసారి చెప్పండి. నోటీస్ రావడానికి కారణం చెప్తాను. చెప్పండి. నేను ఇక్కడ మొత్తం మనకి సెన్సర్ అయితే 24లో వచ్చేసింది. అప్పటి నుంచి మన ప్రాబ్లమ్స్ వల్ల అంటే డబ్బులు అందరికి ఇంట్లో లాగాం. సో డబ్బులు సమకూర్చుకొని మేము మే నెల రిలీజ్ చేసుకుందని చెప్పేసి ఏప్రిల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మన శాంబర్లో ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్న తర్వాత ఒక 2 రోజులకి 3 రోజులకి మనకి ఎవరైతే సందీప్ వంగ సార్ ఉన్నారో, వాళ్ళ మేనేజర్ ఎవరైతే ప్రసాద్ గారు ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇట్లా మీది సినిమా ఇలా చేశారంట ఏంటని చెప్పి అడిగారు. అవును సార్, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా చేసాం, ఆల్రెడీ మాకు ఎప్పుడో సెన్సర్ వచ్చింది, ఇది మేము నెక్స్ట్ మంత్ మేలో మేము సినిమా రిలీజ్ రెడీగా ఉన్నాం సార్ అని చెప్పాను. అట్లా చేస్తారమ్మా, మాది ఆల్రెడీ ఉంది కదా అన్నారు. సార్ మా సెన్సర్ వచ్చిందంటే ఒకసారి చూడండి సార్ మాది ఇది అని చెప్పి అన్నాను. సరే అని చెప్పేసి ఆయన ఏమడిగారంటే ఓకే అని చెప్పి పర్లేదు అని చెప్పేసి మీదే ఊరు ఏంటి డీటెయిల్స్ అడిగి నేను డీటెయిల్స్ చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టేసి ఒకసారి మీ ఇంటి అడ్రస్ కూడా చెప్పన్నారు. సార్ చెప్పాను. నేను ఎందుకు అనుకున్నానంటే సినిమా చేసి అడ్రస్ మీకు ఎందుకంటే నేను అడగలేదు, మీరు క్వశ్చన్ చేయలేదా? నేను అడగలేదు, అది నా తప్పు. అదే జస్ట్ ఎక్కడమ్మా ఏ ఊరు అంటే ఊరి పేరు చెప్తే సరిపోయేది. ఊరి పేరు చెప్పినాక మెసేజ్ పెట్టాడు, అడ్రస్ పెట్టాడు. నేనేమన్నానంటే సరే ఒక చెప్పిన తర్వాత ఏమన్నా ఒకవేళ ఎంక్వైరీ చేసుకుంటారేమో వెళ్ళేసి పలానా వాళ్ళు ఇలా పలానాది సినిమా చేశారా, ఎప్పటి నుంచి చేస్తారు, ఇప్పుడు వచ్చారా సడన్గా వచ్చేసి ఏదన్నా కొంచెం మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చే కామెంట్స్ లాగా డబ్బుల కోసం చేస్తాను విధానం కోసం చేస్తారు, ఈ క్లారిటీ తీసుకుంటారు ఏమైనా ఉద్దేశంతో నేను అడ్రస్ చెప్పాను. అంత పెద్దవాళ్ళు కదా అడిగారు, మనకేంటి భయం, మనం సినిమానే చేసుకున్నాం కాబట్టి. దీని తర్వాత ఒక 1 వీక్ 10 days వాళ్ళ నుంచి మనకి ఫోన్ లేదు. 1 వీక్ కట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. వీళ్ళు పంపించలేదు, వీళ్ళు సినిమాకి సంబంధించి ముంబై నుంచి ఒక నోటీస్ వచ్చింది. అక్కడికి మా ఊరికి వెళ్ళింది. మా ఊరికి నోటీస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైతే 13వ తారీఖు అంటే ఎవరి పేరు నుంచి వచ్చింది అది నోటీస్? టీ సిరీస్ భూషణ్ గారు అందులో ఉందా? పేరు ఉందండి, టీ సిరీస్ భూషణ్ గారు. ఓకే. టీ సిరీస్ భూషణ్ గారి దగ్గర నుంచి మన నోటీస్ వచ్చింది. అది పంపించిన లాయర్ల వాళ్ళ కంపెనీ కూడా నాయక్ అనే కంపెనీ కూడా వాళ్ళు పంపించిన ఇది కూడా ఉంది. ఓకే. వాళ్ళు నోటీస్ అక్కడ పంపించారు. ఈ నోటీస్ పంపించేలోపు మేము ఇక్కడ ఏం చేసామని చెప్తాం సార్. వెళ్ళిపోయింది. మేము ఎలాగో 20 రిలీజ్ చేసుకోవాలనుకున్నాం. ఈ మధ్యలో డేట్ కొంచెం వాళ్ళు మీరు ఒక డేట్ పెట్టింది, లేదు 22, 29 రిలీజ్ రెడీగా ఉన్నాం మే నెలలో. ఈ రిలీజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఏవైతే పోస్టర్లు ఉన్నాయో ఆ పోస్టర్ డిజైన్ చేసి అక్కడ వాళ్ళు పంపించాం. పోస్టర్ డిజైనింగ్ అవుతుంది. మేము ఈ అడవుల్లో ఈ ఆనందంలో ఉన్నాం. తర్వాత ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టుకోవాలి, కరెక్ట్గా కోరల పనులను పెట్టుకోవాలి. పెట్టుకుని అంటే ఈ గ్యాప్ లో రిలీజ్ కావాల్సిందంతా సెట్ చేసుకుంటున్నారు. ఇంకొక 3 ప్రెస్ మీట్లే, మళ్ళీ 4వ ప్రెస్ మీట్ అయితే కష్టం మాకు తెలుసు, మా అపోజిషన్. ఈ జరుగుతున్న వద్దులు ఏంటంటే ఇక్కడ ఈ మధ్య రామదాస్ గారు ఒక అతను ఉన్నారు. ఆయన కలిసినప్పుడు అమ్మ చెప్పాడు ఒక 100 మేమేం చెప్పండి ఒక 5 థియేటర్లు అంటే మా చుట్టుపక్కల పరిధిలో మేము సినిమా రిలీజ్ చేసుకుంటాం అని చెప్పాం. అంటే మా ఊరి దగ్గర అంటే కనిగిరి, పొదిలి, ఆ ఒంగోలు మా దగ్గరలో, విజయవాడలో మాత్రం 2 థియేటర్లు. ఎందుకంటే మా చుట్టాలు ఎక్కువ ఉన్నారు అక్కడ. అంటే మాకు తెలిసిన ప్రాంతంలో రిలీజ్ చేద్దాం. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా వెళ్ళి సినిమా చూడటానికి మన వాళ్ళు సినిమా తీశారు కదా. మాకు కావాల్సింది గొప్పే, ఇంకా డబ్బు కాదు సార్. ఎప్పటి నుంచో అమ్మాయిని అంటే ఆమె 13 సంవత్సరాల కళ కాబట్టి దానికోసం చేసిన కాబట్టి అందరూ చెప్పుకుంది కాబట్టి మన హోటల్ దగ్గర అందరూ వచ్చి ఎప్పుడు సినిమా అంటున్నారు కాబట్టి దీనికోసం మనం అక్కడే సినిమా రిలీజ్ చేసుకుని ఆలోచన మాది. ఇదే విషయం మేము చెప్పాం అమ్మతోటి. చెప్తే నీకు 10 థియేటర్లు వేస్తే ఏమొచ్చుద్దమ్మా, అమ్మతోటి మాట్లాడేసి ఏమొచ్చుద్దమ్మా నర్సమ్మ
10 కాదు, నేను 100 తీర్లు ఇప్పిస్తాను, మాకు ఇప్పించాలి ఎవరు తెలియసారని చెప్పాము. నేనే ఇప్పిస్తాను, నేను డిస్ట్రిబ్యూటర్ని ప్లస్ ఇలాగా మెంబర్ అని చెప్పాడు రామదాస్ గారు. ఓకే, దానికి అయ్యే ఖర్చు 15 లక్షల నుంచి 11 నుంచి 15 లక్షలు ఖచ్చితంగా తెచ్చుకోగలరా అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అంత లేవు సార్ మా దగ్గర ఇదే ఉంది, ఇలా రీడ్ చేసుకుందాం, లేదు తెచ్చుకుని నేను వేస్తాను అప్పుడు డబ్బులు వస్తాయి అన్నారు. అమ్మకున్న పిచ్చి ఏంటంటే ఎక్కువ మంది తెలియాలి, ఇంత కష్టపడి చేసుకున్నాం కదా అని చెప్పిన అవకాశానికి బాగా తెలియాలి పబ్లిసిటీ అన్నట్టు అమ్మ కనెక్ట్ అయింది. ఈ కనెక్ట్ అయిపోయి ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇంకొక ఇల్లు ఉంది మాకు, అంతే ఒక ఇల్లు 20 సెంట్ల పొలం మిగిలింది, అవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి, అవి ఇప్పుడు ఉన్నాయి, మొన్న అయిపోవాల్సింది. ఇలా పుణ్యమాట అదొకటి ఉందని సంతోషపడాలా లేకపోతే మొత్తం పోతే బాధపడాలో తెలియదు. అవి ఉన్నాయి, వాటిని పెట్టేసి వేరే మాట్లాడేసి అట్లా డబ్బులు అడిగింది. కొంత ఇంటి మీద కొంత మా భావన అడిగింది. నేను వాళ్ళకి మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్ చేసి ఎట్లా మమ్మల్ని డబ్బులు అడుగుతుంది ఏంటి సినిమా కంటే, ఏంటి మా అంటే చేద్దాం రా, మరి ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా మనం ఇంత చేసుకున్నాం, ఈ కొంచెమే కదా అంతరక్కడ చెప్తాం కదా, 3 రోజులు ఆడిస్తా అన్నాడు కదా మన థియేటర్లో, ఒక రోజున ఆడిన చాలని చెప్పి, సరే మాకు కూడా మంచిదే కదా వచ్చింది, ఇంత కష్టపడి డబ్బులు చేసి 1,10 లక్షలు ఇప్పటికే అని చెప్పేసి ఒప్పుకున్నాం. ఈ ఆనందంలో మేము ఉన్నాం. ఈ ఆనందం మేము ఉంటే వీళ్ళు పంపించిన నోటీసు 13వ తారీఖు మా ఊరికి వెళ్ళింది, మే నెల 13వ తారీఖు వెళ్ళింది. 13 వెళ్ళిన తర్వాత చెల్లెళ్ళు అక్కడే ఉన్నారు. ఆ నోటీస్ చూసి 2 నోటీస్ వచ్చింది ఏంటని చెప్పేసి అంటే, సరే ఎవరితో చదివమ్మంటే ఆ కాంట్రోల్ ఉంటారు కదా మన ఊర్లో, వాళ్ళే చదివి ఇప్పుడు కూడా వాళ్ళకి అడిగితే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, ఇదేం లేదమ్మా మీ సినిమా గురించి రిలీజ్ చేసుకోవచ్చు అన్నారు. అని చెప్తే రిలీజ్ చేసుకోవడం అమ్మా సెన్సార్ మనకాడ ఉంది, మనకి ఎవరు పంపిరమ్మా, సాయంత్రం టీచర్స్ వస్తారు కదా ఎవరు, వాళ్ళతో చదివించంటే తీసుకెళ్ళి చదివిస్తే వాళ్ళు చెప్పారు ఇట్లాగా పలానా ముంబై నుంచి ఇట్లా వచ్చింది, సినిమాని ఆపమని చెప్పి వచ్చేసింది, మీ సినిమా రిలీజ్ చేద్దని చెప్పిన నాకు పంపించారు, వాళ్ళ ఫోన్ నాకు పంపించారు. మా చెల్లి దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది, పెద్ద ఫోన్ ఉంటుంది అమ్మాయి దగ్గర. ఇవి పంపించేస్తే సరే అని చెప్పేసి మేము అది చూసుకొని కరెక్ట్ అయింది సినిమా ఆపడం మీరు అని చెప్పి నాకు రాగానే వెంటనే ఈ ప్రసాద్ గారు పంపించాను, ఎవరైతే సందీపంగా సార్ మేనేజర్ ఉన్నారు ఎవరైతే ఫోన్ చేసి అడ్రస్ అడిగారో అతనికే పంపించాను. సార్ ఇట్లా నోటీస్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు పంపించారు, మా సినిమా పేరేంటి మీరేంటి, మరి నాకు చెప్పాలి కదా, నా దగ్గర అడ్రస్ తీసుకున్నప్పుడు మీరేం చెప్పారు, ఏం కావాలమ్మా ఊరికే అడిగని చెప్పేసి అన్నారు కదా, అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు నాకు మళ్ళీ నోటీస్ వచ్చింది, మీరు ఒక్కసారి నా దగ్గర క్లారిటీ అని చెప్పేసి చెప్పాను. అడిగితే ఆయన మెసేజ్ పెట్టాడు, ఏం కాదు రిలీజ్ చేసుకున్నాడు. అలా ఎలా రిలీజ్ చేసుకుని వదిలేసి ఓకే చెప్పాడు కదా. దీని తర్వాత ఇదే విషయాన్ని నలుగురు చెప్పాను సార్, నాకు ఇట్లా నోటీస్ వచ్చింది, దీన్ని ఏం చేయాలని, లీగల్ గా వస్తే లీగల్ గానే ఎదుర్కోవాలి, మీరు ఎన్ని చెప్పినా అవ్వదు కాబట్టి ఒక లాయర్ని కలిసి చేసుకున్నాడు. ఇప్పుడు లాయర్ కావాలి, మాకు అప్పుడు తెలియదు. అప్పుడు నాకున్న పద్ధతిలో ఫోన్ చేసి మా వాడు వెంకటంటే వాడికి ఫోన్ చేసి ఇది పరిస్థితి ఇలా జరిగిందంటే, మా వాడు కూడా ఫోన్ చేసి బెంగళూరులో ఒక లాయర్ని మాట్లాడాడు. ఆ లాయర్ గారికి ఇది పంపించాను, ఇది చూసుకున్నాడు, నీ దగ్గరికి పంపించాను, నా దగ్గరికి పంపించాను, 2 చూసుకున్నారు. వాళ్ళకంటే 2 నెలల ముందు మనకు అయిపోయింది. దీనికంటే ముఖ్యం ఏంటంటే సెన్సార్ సార్, ఫస్ట్ టైటిల్ వాళ్ళు మాది ముందైంది, ఒక ముందైంది పక్కన పెట్టేస్తే టైటిల్ మాది ముందైంది. సెన్సార్ ఒకసారి వచ్చిన తర్వాత ఆపడానికి ఎవరికి రైట్స్ అని చెప్పేసి నాకు లాయర్ గారు చెప్పారు, ఇక్కడ ఉన్న సినిమా పెద్దలు కూడా చెప్పారు. 1 టైం సెన్సార్ వచ్చిందంటే ఎవరు ఆపడానికి ఉండదు, అది రిలీజ్ చేసుకోవచ్చు అని. మరి ఎందుకు ఇచ్చారంటే ఈ పెట్టి అప్పుడు పెట్టాను సార్, ఆల్రెడీ మా సెన్సార్ వచ్చింది సార్, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మా సినిమాని ఆపడానికి రైట్స్ లేవు, మాకు ఒకసారి మళ్ళీ చూసుకొని మాకు రిప్లై ఇవ్వండి, మా సినిమా రిలీజ్ చేసుకుంటాం, మాకు మీకు సౌండ్ అని చెప్పాం. ఇది చెప్పేసి మేము నోటీస్ పంపించాను సార్ వాళ్ళకి. ఓకే, నోటీస్ పంపించిన తర్వాత 13-14 రోజుల దాకా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఓకే, ఎటువంటి లేదు. ఈ లోపు సినిమా పెద్దలు ఇంకొంతమంది కలిసాం, సరే ఇట్లా నోటీస్ పంపించారు, కొంచెం మీరు మాట్లాడండి, మాట్లాడితే కొంచెం బాగుంటుందని చెప్పేసి నటుకుమార్ గారు కలిసాం. ఆయన చేస్తున్నారు, తర్వాత ఆయన రాలేదు, ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ లేదు. తర్వాత రామదాస్ గారికి పంపించాను, రామదాస్ గారికి పంపించేస్తే ఇది మనం చేయలేమమ్మా నేను మాట్లాడుతున్నారు. అందరు ఎక్కడికెక్కడ అలా ఏమంటారంటే ఇది కర్ర ఎరకుండా పవన్ చావుకుని ఉంటారు కదా, అట్లాగా దీన్ని తేల్చుకుని అట్టా ఉన్నారు. అంటే మీరు కౌంటర్ నోటీస్ పంపించిన తర్వాత ఒక 2 వారాల వరకు అటు నుంచి రిప్లై లేదు. ఈలో పెద్ద మనుషులు అడిగాను, అడిగిన తర్వాత అక్కడి నుంచి కూడా రిప్లై లేదు. అలా మేనేజ్ చేస్తారు అంతే. ఈయనేమో పెద్ద సినిమా అయిపోయిన తర్వాత అని చెప్పేసి నటుకుమార్ చెప్పారు, వెయిట్ చేస్తున్నా అవ్వట్లేదు. ఇప్పుడు నేను వచ్చినా కూడా మాకు రిప్లై అవ్వలేదు. పెద్ద సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చినా కూడా 2 రోజులు వెయిట్ చేస్తే రేపు మధ్యాహ్నం చెప్తున్నాడు. ఈ టైంలో నేను వేరే అనుకుని ఇలా ఒక ఛానల్లోకి వెళ్ళేసి నాకు ఒక ప్రూఫ్ కావాలి, ఈ లోపు ఇంటి దగ్గర వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఈ నోటీస్ పంపించడం వల్ల నాకు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రెజర్ స్టార్ట్ అయింది. సేమ్ టైం ఎవరి దగ్గర అయితే నేను డబ్బులు అడిగాను ఈ సినిమాకి కావాల్సినవి, వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు. దీనికి కారణం ఏంటంటే ఊర్లో వాళ్ళు అనుకుంది ఏంటంటే ఈ నోటీస్ మేమే పంపించాం, వచ్చేటప్పుడు ఏం చెప్పొచ్చామంటే సినిమాని మేము రిలీజ్ చేయడానికి వెళ్తున్నాం, డబ్బులు వస్తాయో తెలియదు, వచ్చినా రాపని నేను మీకు నిదానంగా డబ్బులు ఇస్తాను, ఇంటికి వచ్చి కాల్ చేసి నచ్చపోని వచ్చాం కదా, ఈ చెప్పిన దానికి సేమ్ టైం మళ్ళీ నేను ఈ నోటీస్ వెళ్ళిన దానికి నువ్వు కావాలి మళ్ళీ ప్లాన్ చేసారో డబ్బులు ఏమన్నా అని చెప్పేసి మా ఫ్రెండ్ వాడు ఫోన్ చేస్తే నేను ఎందుకు చేస్తారో అసలు చూసి చెప్పి నచ్చచెప్పుకున్నాను. అంటే ఇక్కడ ఊర్లో ప్రాబ్లం వచ్చేసింది, ఇక్కడ వీళ్ళు ఎవరు స్పందించట్లా. అప్పుడు నాకు మీడియా దిక్కుని వాళ్ళ గురించి మాట్లాడాను. అక్కడ మీడియా కింద తర్వాత లైవ్లో అతను ఎవరైతే శివప్రసాద్ ఉన్నారో ఆయన ఫోన్ చేసి వాళ్ళే మాట్లాడితే
ఆయన సినిమా రిలీజ్ చేసుకోవచ్చమ్మా, ఏం కాదన్నారు. నేను అడుగుతున్నాను, సార్ నాకు నోటీస్ పంపించిన అవసరం మీకు లేదు కదా, నేను నాకు మళ్ళీ రిప్లై ఇవ్వాలి కదా, ఇన్ని రోజులు మాట్లాడుతున్నాను, 14 రోజులు ఇవ్వలేదు చెప్పేసి అంటే ఏం కదా కట్ చేశాడు. ఆయన రిలీజ్ చేసుకోవచ్చు, నాకు రిలీజ్ చేసుకోవచ్చు మాట వచ్చింది కదా, ఓకే సేఫ్ పోలేదు, చాలు నాకు. ఈ వీడియోని ఊర్లో పంపించుకున్నాను, చూడండి రా బాబు నేనైతే చేయలేదు, నిజంగా వాళ్ళు చేశారు, వాళ్ళు కూడా చెప్పారు రిలీజ్ చేసుకున్నాను, కొంచెం ఆగమన్నాను. ఈయన చెప్పిన 2 రోజు మళ్ళీ నోటీస్ వచ్చింది సార్. ఓకే, ఆయన ఫోన్ లో ఏం కాదన్నా కానీ నెక్స్ట్ మళ్ళీ నోటీస్ వచ్చింది, 2-3 రోజులు నోటీస్ వచ్చేసి. ఓకే, ఇది లాయర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళలేదు, ఆ లాయర్ ఉన్నాడు కదా, లాయర్ టు లాయర్, మీ బెంగళూరు లాయర్, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం చదివి ఇలా ఉంది, దీంట్లో సేమ్ మ్యాటర్ ఇలాగే ఇచ్చేసి సినిమా రిలీజ్ చేయొద్దు, పోస్టర్ లాంచ్ చేయొద్దు, ఏం చేసినా సరే క్రైమ్ వద్దని ఇస్తూ స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ మీది కాదని చెప్పేసి లీగల్ గా నాకు నోటీస్ పంపించమని ఇచ్చారు వాళ్ళు. అంటే మీ టైటిల్ మీరు వదిలేసుకోవాలని చెప్పారు, వదలకపోతే క్రైమ్ కేసు మేము పెడతాను, కొంచెం దాంట్లో పంపించారు. ఓకే సరే, ఇది నేను మళ్ళీ ఆయన పంపించాను, శివప్రసాద్ గారు పంపించారు మళ్ళీ ప్రసాద్ గారికి. సార్ మళ్ళీ నేను చెప్పారు, మళ్ళీ నోటీస్ వచ్చింది, దీనికి ఏం చెప్తారు మీరు, నేను నీకు రిటర్న్ ఇవ్వాలనుకున్నా, మీరు రిటర్న్ ఇవ్వద్దమ్మా, రిటర్న్ ఇస్తే మీకు ఇబ్బంది అవుద్ది అని నాకు చెప్పడం. రిటర్న్ నోటీస్ ఇస్తే మీకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు పెద్ద కంపెనీ, వాళ్ళు టీ సిరీస్ వాళ్ళు చాలా పెద్ద కంపెనీ వాళ్ళు. ఈ విషయం నేను సందీపంగా సార్ ప్లస్ ప్రణయ్ రెడ్డి సార్ మేము అందరం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏం కాదు, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు, మీరు పంపించొద్దు అన్నారు. సార్ నేను పంపించలేదు సార్, మీకు అర్థం కావట్లేదు, వాళ్ళు నాకు పంపించారు, రిటర్న్ ఇవ్వకపోతే నా మీద మళ్ళీ తీసుకుంటా అన్నారు చర్య వాళ్ళు, కాబట్టి నేను ఇవ్వాలి సార్ అని చెప్పేసి అన్నాను. ఇదే విషయం చెప్పేస్తే ఆయన సార్ నేను మాట్లాడుతున్నాడు అంతే, వీళ్ళు ఒప్పుకోలేదు సార్ అని లాయరే చెప్పాను. సార్ మీరు చెప్పిన విషయం అక్కడ చెప్పాను, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఖచ్చితంగా లాయర్ నోటీస్ ఇవ్వద్దు అంటున్నారు, కొంచెం బ్లాక్ మెయిల్ చేసినవి చెప్తున్నారు, అంటే భయపిస్తున్నారు వాళ్ళు పెద్ద కంపెనీ, మీరు సరిపోరాల ముందు మీ ఇష్టం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే నేను మాట్లాడతానని చెప్పేసి మా లాయర్ అన్నారు. ఎవరితోటి, వాళ్ళ లాయర్ తోటి, ఎవరైతే ఉన్నారో నాయక్ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడతాను, బెంగళూరులో ఉన్నారు, ఒకసారి నేను మాట్లాడి చెప్తా అన్నాడు. సరే ఓకే సార్ అయితే ఒకసారి మాట్లాడండి, మాట్లాడి చెప్పండి అని చెప్పాను. ఆయన మళ్ళీ ఇది చెప్పాడంటే ఈ లోపు నాకు ప్రభాస్ గారి అడ్రస్, సందీప్ సార్ అడ్రస్ కనుక నాకు పెట్టమన్నాడు. ఈ లోపు సరే సార్ అని చెప్పేసి ఎంత మాట్లాడాక మళ్ళీ ఈయన ఫోన్ చేసి వెంటనే, సార్ నాకు ప్రభాస్ గారి అడ్రస్, సందీప్ అడ్రస్ కావాలండి, ఎందుకంటే నా అడ్రస్ నేను ఇచ్చాను కదా, వాళ్ళ అడ్రస్ కావాల్సిన బాధ్యత నాకు ఎవరు తెలియదు, నువ్వు నా దగ్గర తీసుకుని నాకు ఏమన్నాను. అలా ఎందుకు ఇవ్వాలన్నాను, వాళ్ళు కూడా పంపిస్తాను సార్ నోటీసు, ఆ సినిమాలో చేయొద్దని మా లాయర్ గారు చెప్పారంటే వద్దు వాళ్ళు ఎందుకు పంపిస్తారు నేను మాట్లాడుతా చెప్పేసి అన్నాడు. ఈ తర్వాత లాయర్ కూడా ఫోన్ చేయలేదు సార్ నాకు, అట్లా అడిగిన లాయరే మళ్ళీ ఫోన్ ఈ అడ్రస్ లో పంపించాను. ఆయన అడిగిన వెంటనే నేను అడ్రస్ పంపించాను. ఎలాగా ఆయన పెట్టేస్తూ వాళ్ళ అడ్రస్ లో అడగాల్సిన అవసరం లేదు, నేను ఎవరో రాంగ్ చేస్తున్నారు, గూగుల్లో కొట్టినా వచ్చేస్తే అన్నాడు. గూగుల్ అడ్రస్ కొట్టేసి పేరు కొడితే వచ్చేసింది ఇంటి అడ్రస్. మేము వెళ్ళాం, మేము వాడికి వెళ్ళేసి వాళ్ళ ఇంటికి నిలబడేసి, వాళ్ళ ఇంటికి ప్రభాస్ గారి ఇంటికి అయితే ఇంటి మీద నెంబర్ కూడా లేదండి, దాని ముందు నెంబర్ ఉన్నదాన్ని చూసుకొని తర్వాత నెంబర్ రాసుకొని పంపించాం. సరే అటెండెన్స్ సరే పెద్ద తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ నెంబర్లో పంపించినాక ఆయన ఫోన్ ఎత్తలేదు మాకు ఇప్పుడు వరకు కూడా. ఆయన ఫోన్ రెండోసారి కౌంటర్ నోటీస్ మీరు ఇవ్వలేకపోయాం. దీనికి ఈయన చెప్తే ఈయనేమో ఏం కాదంటాడు, ఆయన రిప్లై ఇవ్వట్లేదు, పెద్ద మనుషులు ఎవరు మనం సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నోటీస్ ఇవ్వాలంటే ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకో లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు మళ్ళీ ఖర్చుతో కూడింది. ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు అని చెప్పేసి కొంతమంది చేస్తారు వస్తున్నారు, ఆ రోజు ఎవరో తెలియదు కదా, ఈ ప్రాబ్లం తెలియదు కాబట్టి ఎవరు రాలేదు, ఎవరు అడుగుతున్నారు. ఇప్పుడు మీ సమస్య మీడియా ముందు చెప్పుకుంటే ఇప్పుడు కొత్త లాయర్లు వస్తున్నారు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు వస్తాను మాట్లాడుతున్నారు. ఓకే సరే అని చెప్పిన ఇప్పుడు దీనికోసం నేను మీడియాకి వచ్చాను. వాళ్ళు ఒకవేళ సానుకూలని అడిగినప్పుడు కానీ ఓకే మీరు అడిగినట్టు నేనేం అడిగాను, ఇది సినిమా రిలీజ్ చేసుకోవచ్చు నువ్వు చెప్పడం కాదు సార్, నీ మాట చల్లలేదు కాబట్టి సందీపంగా సార్ అని చెప్పానండి, లేదా ప్రభాస్ అని చెప్పానండి, లేదా ఎవరైతే నోటీస్ పంపిస్తారో వాళ్ళతో నాకు నోటీస్ పంపించానండి. ఫస్ట్ ఈ సినిమాకి నాకు సంబంధం లేదు, స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ పలానా 8 crore బెంగళూరు నర్సరం అని చెప్పేసి నాకు ఒక నోటీస్ పంపించేసి ఎవరు చెప్పించండి, నేను హ్యాపీ, నేను సినిమా చేసుకున్నాను, మీరు చూడరాను అన్నాను. ఎవరు పట్టించుకోలేదు. ఓకే ఒకసారి మేడంతో మాట్లాడదాం. కృష్ణకుమార్ గారు మొత్తం స్టోరీ మొత్తం విన్నారు, వాళ్ళు కష్టపడి అన్ని ఆస్తులన్నీ అమ్ముకొని బర్రెలు అన్ని అమ్ముకొని సినిమా తీశారు. ఆ పేరు దగ్గర వివాదం వచ్చింది, 2 సార్లు నోటీసులు పెట్టారు, 2వ నోటీసులో చాలా సీరియస్గా మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఏంటి మేడం ఎట్లా ఉంటుంది నెక్స్ట్? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాల్లాగా ఉన్నాయి. వీళ్ళే అసలు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే సినిమాలు తీయటానికైనా మేమే సరిపోతాం, సినిమాల్లో డబ్బులు పోగొట్టుకోవటానికైనా మేమే సరిపోతాం, మాకు మేమే సాటి, అది వీళ్ళ పిల్లకాకులు వీళ్ళ సినిమాలు తీయడం ఏంటి అనే చిన్న చూపు అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ కట్గా. ఎవ్వరూ కూడా వీళ్ళకి సహాయం చేసేలాగా లేరు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు న్యాచురల్ జస్టిస్ ప్రకారం వీళ్ళు సినిమా రిజిస్టర్ చేసుకున్నారు, టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సినిమా షూటింగ్ చేసుకున్నారు, అయిపోయింది.
అయిపోయిన తర్వాత పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు, పోస్టర్లు వేయించుకున్నారు, సెన్సార్ కూడా వచ్చింది. ఇక వీళ్ళు రిలీజ్ చేసుకుంటారు. అసలు ఆ సినిమా ఆడిద్దా ఆడదా తర్వాత విషయం, ఎవరి సినిమా అయినా అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఆడట్లేదు కదా. 300 కోట్లు 200 కోట్లు పెడితే కూడా వీళ్ళు ఏదో విన్యాసాలు చేసి డబ్బులు పిండుకుంటున్నారు తప్పితే రియల్గా వచ్చే డబ్బులు అయితే కాదయ్యి. సరే వీళ్ళు రిలీజ్ చేసుకోవటానికి ఇప్పుడు మామూలుగా అయితే ఒక మాట ఏం చెప్తున్నారు, ఆయన చెప్పినట్టు పాము చావనివ్వట్లేదు, కర్ర ఎరగనివ్వకోకుండా చెప్తున్నారు. సరే ఇప్పుడు వీళ్ళు ఏదో తంటాలు పడి 15 లక్షలు ఖర్చు పెట్టుకుంటే సినిమా రిలీజ్ చేసుకోగలుగుతారు ఏవో కొన్ని థియేటర్లో. ఓకే, ఇది వీళ్ళు అన్ని థియేటర్లకు కూడా డబ్బులు కట్టుకున్న తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఈ 15 లక్షలు కూడా ఖర్చు పెట్టుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో అయినా వాళ్ళు ఎవరో ఒకళ్ళు మేము చిన్నవాళ్ళం కాబట్టి ఆపితే మా పరిస్థితి ఏంటి అనే ఒక భయం వాళ్ళ దగ్గర ఉంది. అవును, ఈ భయానికి ఎవరు సమాధానం చెప్తారు అసలు? ఇప్పుడు మామూలుగా ఏం చెప్తున్నాము, మలయాళం లాంటి సినిమాలు కావచ్చు, కన్నడలో కావచ్చు, చిన్న సినిమాలు బతికి బట్టగట్టగలిగే పరిస్థితి ఉంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నీ కొండ చిలువలే, మింగేయడం తప్పితే వేరే ఏమీ లేదు. చిన్న సినిమాలని బతికి బట్టగట్టనివ్వరు. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క సినిమా తీసే 300 కోట్లు 500 కోట్ల సినిమాతో మలయాళీలు అయితే 50 సినిమాలు చేస్తారు. అక్కడ చిన్న సినిమాకి ప్రోత్సాహం ఉంది, చిన్న సినిమాకి థియేటర్లు ఇచ్చే కల్చర్ ఉంది. అసలు ఒక సామాన్యమైన కథని ఒక సామాన్యమైన నటుల చేత నటింపజేసి రంజింపజేసే ఆ విధానం అక్కడ ఉంది. ఇక్కడ అసలు ఆ విధానం లేదు. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో కోపాలు వస్తాయి, ఆ నలుగురు అంటే కోపాలు వస్తాయి. ఇప్పుడు పైకి కనిపించేది నలుగురు, ఆ నలుగురికి సపోర్ట్ చేసేవాళ్ళు 40 మంది. ఇప్పుడు పేరుకు నలుగురే కనిపిస్తారు మనకి, కానీ ఈ నలుగురుది ఎలా సాగుతుంది చెప్పండి? ఇంకో 40 మంది వాళ్ళకి హెల్ప్ చేయకపోతే? ఓకే, ఇప్పుడు పల్లకీలో వాళ్ళు 9 కూర్చున్నారు, పల్లకీ మోసేవాళ్ళు లేకపోతే ఈ 9 ఎట్లా కూర్చుంటారు పల్లకీలో? ఈ 40 మంది మోస్తున్నారు ఈ పల్లకీని. కానీ మనం రెగ్యులర్ గా ప్రెస్ మీట్ లో చూస్తూ ఉంటాం, నినాదాలు చూస్తూ ఉంటాం, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమాని ప్రోత్సహించాలి. బోగస్, అంత బోగస్. నిజంగా చిన్న సినిమా ఆడే పరిస్థితే ఉంటే ఎన్ని కథాంశాలు ఉన్నాయి, ఆ కథాంశాలతోటి సినిమాలు తీయటం. ఇప్పుడు కాంతార సినిమా ఉందండి, అది మూఢనమ్మకాలని కొంచెం ప్రేరేపించేలాగా ఉంది, అది వేరే విషయం. కానీ అసలు కాంతార సినిమా ఒక చిన్న వ్యక్తి ఒక చిన్న బడ్జెట్ తోటి తెరకెక్కించాడు, అది జాతీయ స్థాయిలో కాంతార గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే ఇప్పుడు కాంతార 2నే కదా పెద్ద బడ్జెట్ సినిమా అని అందరి దృష్టిలో పడింది. మొదటగా కాంతార చిన్న సినిమానే కదా. అవును, అలాంటి సాంప్రదాయం ఇక్కడ ఎందుకు లేదు అసలు? అసలు చిన్న నిర్మాతలు ఏరి ఇక్కడ? ఇప్పుడు ఏదైనా మాట్లాడాల్సి వస్తే ప్రెస్ మీట్లో మాట్లాడాల్సి వస్తే ఇంటర్వ్యూలో చిన్న నిర్మాతలు అని గొంతు చించుకుంటారు మీరు అన్నట్లు, కానీ వాళ్ళ కోసం చేసేది ఏమీ లేదు. ఓకే, అంటే ఇక్కడ ప్రోత్సాహం లభించకపోగా ఇంకా తొక్కి చంపేస్తున్నారంటారా? ఇంకా తొక్కి చంపేయడమే. అసలు చిన్న సినిమాని రానివ్వరు. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళకి మంచో చెడో వాళ్ళకి ఒక ఉద్దేశం వచ్చింది, ఇది వాళ్ళు ఎత్తుకోగలిగిన బరువు ఎత్తుకోలేని బరువు అయితే ఎత్తుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బరువును దించడం తప్పితే వీళ్ళకి చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ బరువును దించుకోలేకపోతే సమాధి అయిపోతారు. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు ఇన్ని సినిమాలు చేసేవాళ్ళు ఈ ఒక్క సినిమా గురించి మంచిగా ఆలోచించలేకపోతున్నారా అసలు? అంటే వీళ్ళు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు మేడం, అదే సెన్సార్ కూడా అయిపోయింది, సెన్సార్ కూడా వచ్చేసింది. అసలు నిజంగా ఇట్లాంటి సందర్భాల్లో మార్కెటింగ్ చాలా కీలకం. ఈ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషను మార్కెటింగ్ ఇవన్నీ అంటే సినిమా ప్రచారం చాలా ఇంపార్టెంట్. ఇలాంటప్పుడు అసలు అతని పేరు ఏంటండి, రామానాయుడు గారు అబ్బాయి సురేష్ బాబు ఇట్లాంటి చిన్న సినిమాలు తీసుకొని ఆ చిన్న సినిమాల్ని రిలీజ్ చేసి డబ్బులు చేసుకున్నాడు ఆయన. అంటే చేసుకున్నాడంటే డబ్బులు లాక్కున్నాడని కాదు నా ఉద్దేశం. ప్రోత్సహించి చిన్న సినిమాలను తీసుకుని ఆ చిన్న సినిమాల్ని రిలీజ్ చేసి ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద రాజ్ తరుణ్ మొదటి సినిమాని
ఇట్లాగే రిలీజ్ చేశారు. అవును, ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. మరి ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. పాపం వీళ్ళకి ఆ పరిస్థితి కూడా దక్కలేదు. అది దక్కినా బాగుండేది. కాకపోతే సందీప్ రెడ్డి వంగాకి ఇండస్ట్రీ ఎంతో కొంత భయపడుతుంది అనుకోవాలి ఒకటి. రెండోది అక్కడ ప్రభాస్ ఉండటం. ఈ రెండు విషయాల్లో కాస్త వీళ్ళు తెలియకుండా వీళ్ళు పెద్దరాయిని ఢీకొట్టారు. ఇప్పుడు వీళ్ళకి తెలీదు వాళ్ళ సినిమా దిగిపోతున్నారని. అసలు సందీప్ రెడ్డి వంగ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడని కూడా వీళ్ళకి తెలిసే అవకాశం లేదు నాకు తెలిసి. అవును, వీళ్ళు ఎప్పుడు కరోనా లాక్డౌన్ టైం నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన అర్జున్ రెడ్డి తీశాడు, ఆ తర్వాత ఇంకేదో యానిమల్ సినిమా తీశాడు, ఇప్పుడు స్పిరిట్ తీస్తున్నాడు. మరి వీళ్ళకి ఆయన తెలిసే అవకాశం తక్కువ. మనం అంటే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు సందీప్ రెడ్డి సినిమాలు దరిద్రంగా ఉంటాయని నేను ఎన్నో వీడియోలో మాట్లాడాను కాబట్టి కనీసం నాకు తెలిసే అవకాశం ఉంది. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలీదు. వీళ్ళు తెలియకుండా ఎట్లా అయిపోయిందంటే ఒక చిన్న పడవ వెళ్ళి ఓ పెద్ద ఇసుక తెన్నని ఢీకొట్టినట్టు అయింది. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే అంతా చేసి వీళ్ళ సినిమా ఓ చిన్న సినిమా, వీళ్ళు ఏదో ఒక కళ, వీళ్ళకి సినిమా తీయాలి అనేది ఒక కళ. ఎంచుకున్న టాపిక్ కూడా అదే ఆమె సొంత ఆలోచనతో చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒక సృజనాత్మకత ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళేవి ఒక ఇంగ్లీష్ సినిమా చూసి కాపీ కొట్టి తెలుగు సినిమా తీలా, 10 సినిమాలు తీసి ఆ 10 సినిమాలని గ్రైండర్లో వేసి ఇంకో సినిమాని తీలా. ఇప్పుడు ఇవాళ బాగా హిట్ అవుతున్న సినిమాలు చాలా సినిమాలు చూడండి, ఓ 2-3 కథలు కనిపిస్తాయి. పాత సినిమాల్లో కథలు 2-3 కథలు కనిపిస్తాయి. ఆ 2-3 కథల్లో నుంచి ఒక కథ తయారు చేస్తున్నారు. అంతా కాపీ రైటర్సే. వాళ్ళ కోపం వచ్చి ఏడ్చుకున్నా నాకేం సంబంధం లేదు. కానీ అలా వీళ్ళు మట్టుకు ఫ్రెష్గా వీళ్ళ బుర్రలో వచ్చిన ఆలోచనలతోటి వీళ్ళు ఒక సినిమా తీశారు. పైగా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఆ ప్రకాశం జిల్లా నీళ్ళలోనే ఏదో ఉంది సినిమా పిచ్చి. ఇప్పుడు చూడండి, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ చాలా మంది దాదాపు 70% హీరోలు కావచ్చు, 70% కమెడియన్లు కావచ్చు, అట్లాంటి వాళ్ళందరూ అక్కడి నుంచే వస్తారు. డైరెక్టర్స్ ఏమో గోదావరి డిస్ట్రిక్ట్స్ వైపు నుంచి వస్తారు, సినిమా ప్రొడ్యూసర్స్ ఏమో కృష్ణా జిల్లా నుంచి వస్తారు, ప్రకాశం జిల్లా కృష్ణా గుంటూరు నుంచినేమో సినిమా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు వస్తారు, ప్రకాశం జిల్లా వాళ్ళేమో యాక్టర్స్ గా వస్తారు. ఇప్పుడు మీరు చూడండి, మాదాల రంగారావు గారి దగ్గర నుంచి, మాదాల రంగారావు గారి కంటే ముందు గిరిబాబు గారు, చలపతిరావు గారు, ఇంకా ఎంబీబీఎస్ హర్నాథరావు గారు మాటల రచయిత. అసలు ఇవన్నీ ఎందుకు? అన్న నల్లూరు అన్న, ఇంతమంది ఉన్నారు. ఆ జిల్లాలోనే ఉంటది ఇది. సరే, నాటకాలు వేస్తారా, సినిమాలు తీస్తారా, ఏదన్నా చేయనివ్వండి, వీళ్ళు ఒక విభిన్న కథాంశంతో వచ్చారు. ఇట్లాంటి వాళ్ళని ఒక చిన్న వాళ్ళని ప్రోత్సహిస్తే. కానీ అర్థం కాని విషయం ఏంటంటే మేడం, ఎంత చిన్న వాళ్ళని చూసి ఎందుకు వాళ్ళంతా భయపడే పరిస్థితికి వచ్చారు? నోటీసులు పంపించి మీరు సినిమా రిలీజ్ చేయొద్దు అని చెప్పే పరిస్థితికి ఎందుకు వచ్చారంటారు వాళ్ళు? అంటే నేను ముందే అన్నాను కదా, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనుకుంటున్నారా, లేకపోతే అసలు వీళ్ళ వెనక ఎవరున్నారు అనుకుంటున్నారా? అసలు వీళ్ళకి ఈ పల్లెటూరు వాళ్ళకి, గొర్రెలు బర్రెలు అమ్ముకున్న వాళ్ళకి స్పిరిట్ అనే సినిమా పేరు పెట్టడం ఎలా తెలిసింది అనుకున్నారా? అంటే పూర్తి హక్కులు వీళ్ళకే ఉంటాయి కదా, వీళ్ళు రిజిస్టర్ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, అంత ఆమోద ముద్ర అంతా లభించింది. ఇంకోటి, నేను మామూలుగా వీళ్ళకి సెన్సార్ అవ్వకపోతే నేను సలహా చెప్తాం అనుకున్నా. సెన్సార్ అయిన సంగతి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. సరేలేమ్మా, ఎందుకు వచ్చింది, ఇంకో పేరు మార్చుకొని సెన్సార్ తీసుకోండి, సినిమా రిలీజ్ చేసుకోండి, ముందు అసలు ఏదో ఒకటి బయటపడిపోతారు కదా, ఈ గతర్లోంచి బయటకు వచ్చేస్తారని చెప్దాం అనుకున్నా. సెన్సార్ కూడా వచ్చాక ఎట్లా వీళ్ళు మళ్ళీ పేరు మార్చి సెన్సార్ అయిపోయింది, రిలీజ్ కి రెడీ అయిపోయి పోస్టర్లు కూడా కొట్టించుకున్నారు కదా. అయిపోయింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ విషయంలో. ఇప్పుడు వీళ్ళ చూస్తే బాధ అనిపిస్తుంది చూడటానికి. ఎందుకంటే ఈ సినిమా తీశారు కదా, మంచో చెడు అయిపోయింది. అయిపోయింది దాని గురించి మాట్లాడకూడదు. అసలు మీకు ఎందుకు ఈ పిచ్చి అంట ముందు మొదలెట్టే ముందు కనుక చెప్తే కనుక మీకేంటి పిచ్చి, మీరు అసలు గెలవగలరా, ఇక్కడ గద్దలు ఉంటాయి, కోడి పిల్లల్లాగా మీరు వస్తే ఉపయోగం లేదని చెప్పుండేదాన్ని. అంటే కానీ తీసేశారుగా, ఇంక ఇప్పుడు అవన్నీ మాట్లాడటం వేస్ట్. ఇప్పుడేంటి,
ఈ క్షణంలో ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు ఇంతమంది పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ ఖర్చు అంత కూడా ఉండదు, నెల రోజుల్లో వాళ్ళ ఆఫీస్ ఖర్చు అంత ఉండదు వీళ్ళ సినిమా బడ్జెట్. కరెక్ట్. ఇప్పుడు అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సినిమాని టేకప్ చేసి రిలీజ్ చేశారనుకోండి, వీళ్ళు ముందైతే వీళ్ళు బయటపడతారు కదా, మా సినిమా ఒకటి రిలీజ్ అయింది అని ఒక తృప్తి ఉంటుంది వాళ్ళకి. అది జరిగినా బాగుండు. ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ ఉన్నది వంగా సందీప్ రెడ్డి, ఆయన పేరేంటి, ప్రభాస్. అసలు నన్ను అడిగితే ప్రభాస్ పేరు మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ప్రభాస్కి ఏమి సంబంధం దీంతో? అవును, సందీప్ రెడ్డి మనుషులు కదా పంపించింది, మనకు చాలా ఇర్రెలవెంట్ అవుతుంది ఆయన గురించి మాట్లాడుకుంటే. ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే, ప్రభాస్ గురించి మనం మాట్లాడుకోకర్లా, ఇదంతా వంగా సందీప్ రెడ్డి చేసిందే, ఇదంతా ఆయన మనుషులు చేసింది. ఆయనే దానికి ప్రొడ్యూసరు డైరెక్టరు కాబట్టి, మరి ప్రొడ్యూసర్లు ఎవరున్నా డైరెక్టర్ ఆయన కాబట్టి ఆయనతోనే మాట్లాడగలగాలి. అసలు ఆయన్ని ఫోన్ లైన్లోకి తీసుకోగలిగితే గనక మనకేమన్నా అవకాశం ఉంటే అసలు ఆయన ఏం చెప్తాడు. ఇప్పుడు ఆయన కింద వాళ్ళు, ఆయన మేనేజర్లు వాళ్ళతో మాట్లాడే ఆయన అసలు అందుబాటులోకి రావట్లేదు మేడం. ఇక్కడ ఒక్క మాట మాట్లాడచ్చు మేడం. ప్రభాస్ గారి గురించి ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందో చెప్తాను మేడం. సందీపంగా ఒకసారి నుంచి మనకి ఎన్ని జరుగుతున్నా నాకు క్లారిటీ అని తెలిసి జరుగుతుంది, నాకు నమ్మకం మేనేజర్ మాట్లాడబట్టి. ఎవరైతే టీ సిరీస్ లో ఉన్నారో వాళ్ళే పంపించారు కాబట్టి వాళ్ళు చేశారని నమ్మకం. ఇక్కడ ప్రభాస్ గారు అంటే మేడం అభిమానం మేడం, అభిమానం నాకే కాదు నాలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ నేను దీనికి నెక్స్ట్ ఫర్దర్ గా మీరు అన్నట్టు నేను కేసుకి వెళ్ళాలి. నేను కేసుకి వెళ్తే సినిమా ఆగేది సందీపంగా సార్ ఎలా వస్తుందో, మన ఇంటర్నేషనల్ స్టార్, మన స్టార్ ఎవరైతే మన ఇండియన్ స్టార్ ఉన్నారో ప్రభాస్ గారి సినిమా ఆగిందని వచ్చింది. నా అవసరమే, నా ప్రాణమే, తప్పదు. కానీ ఒక్క నిమిషం ఆగి పోరాడితే ఆయన కూడా ఏమన్నా మాట్లాడతారు. అందరు ఏమంటున్నారంటే ప్రభాస్ సార్ చాలా మంచోరు, చాలా మంచి వ్యక్తి, ఆయనకి ఈ విషయం తెలియదు, ఇంకా తెలియదు, ఇప్పుడు కూడా తెలియదని అనుకుంటున్నాను. తెలిసి కూడా ఆయన కూడా ఎలాగ ఉన్నాడు అంటే నేను కేసుకి ప్రొసీడ్ అవుతున్నాడు, పక్కగా సినిమాని ఆపడానికి ఏం కావాలో అదే చేస్తాను. ఇక్కడ ఇంకొకటి క్లారిటీ కూడా ఏమిస్తున్నాను అంటే, నేను ఇప్పుడు కేసు వేస్తే నా దగ్గర సెన్సార్ ఉంది మేడం, నేను చిన్నదా పెద్ద పక్కన పెడితే నాది సినిమానే. అవును, వాళ్ళు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల కష్టపడి తీసుకుంటారు వాళ్ళ ఇండస్ట్రీలో ఉంటే, మా అమ్మ 13 సంవత్సరాల వయసు నుంచి ఇప్పుడు లెక్కేస్తే దగ్గర 50 సంవత్సరాల కళ ఇది. దానికంటే నాది బలం, నాది ఎక్కువ మేడం. ఇప్పుడు నేను కేసు చేయాల్సి వస్తే సందీప్ వంగా సార్ దగ్గర నుంచి, వాళ్ళ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ఎవరైతే టీ సిరీస్ వాళ్ళది, ప్లస్ సేమ్ టైము వీళ్ళు కూడా కమెంట్గా సినిమా చేస్తారని తెలిసింది, ఈ మధ్య తెలిసింది. కాల్బరీ ప్రొడక్షన్స్ ఏదో ఉంది అది. ఈ రెండు కలిపేసి ఇలా జరుగుతుంది సార్, ఈ రెండు వచ్చే సినిమాని ఆపేయండి, నా సినిమా ఆపారు కదా, నా సినిమా అయిపోయాక మీ సినిమా ఆపండి ఒకటి. రెండోది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, నా సినిమాలో మొదటి పేరు మీరు పెట్టుకున్నారు. నేను మాట్లాడుతాను మేడం, అడ్డంగా వాళ్ళు ఇంకా దిగిరానప్పుడు సరే ఏం జరుగుద్దా, ఎవరిని ఏం చేస్తారా, లేదు నాదే తప్పని అందరూ అంటారా, పొగరంటారా, డబ్బుల కోసం ఏం, నాకు ఇంకా తర్వాత నేను దాని గురించి మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ ఏం మాట్లాడుతూ తెలియకుండా మాట్లాడుతున్నాను. ఈ సినిమాని మీరు రిలీజ్ చేయడానికి లేదు సార్, నాది రిలీజ్ చేద్దాం, మీరు ఆగాల్సిందే నేను ఆపాలనుకుంటున్నాను. ఇలా చేసినప్పుడు ప్రభాస్ సార్ సినిమా అయిపోతే మనకు మంచిదే. ఇంత పెద్ద స్టార్, అంత పెద్ద బడ్జెట్, ఆయన సినిమా ఆగిందనే పేరు నాకు అవసరం, నేను వచ్చింది అందుకోసం. అవును, అసలు దానికోసమే ప్రభాస్ గారి పేరు ఎత్తాల్సి వస్తుంది ఉద్దేశం. అయితే ప్రభాస్ గారిని కలవటమే ఇప్పుడు దీనికి ఫైనల్ సొల్యూషన్. ఇప్పుడు వంగా సందీప్ రెడ్డి నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు, ఆయన నిద్ర లేపటం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అనుమతి లేకోకుండా ఆయన మేనేజర్ పంపిస్తాడని, ఆయన సెక్రటరీ పంపిస్తాడు చెప్పాడు కదా, మేము అందరం డిస్కస్ చెప్పారు కాబట్టి ఇంకా ఆయన గురించి మాట్లాడుకునే కన్నా ప్రభాస్ని డైరెక్ట్గా కలిసి, ఎందుకంటే ప్రభాస్ గురించి అందరికి ఒక మంచి ఒపీనియన్ ఉంది. ఆయన ఒకరికి నష్టం జరుగుతుంది అంటే తట్టుకునే మనిషి కూడా కావాలంటే ఇంకా హెల్ప్ చేస్తాడు తప్పితే. అందుకని దాని గురించి ఏదైనా మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు కావాలి ఇక్కడ ఒకటి. రెండోది ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా తీసిన సినిమా కాబట్టి నేను కూడా కనెక్ట్ అవుతున్నా ఒక రకంగా. ఇప్పుడు మనకి దేవదాసి వ్యవస్థ కావచ్చు, అలాగే ఈ మాతంగిలు కావచ్చు, అలాగే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క జోగిని వ్యవస్థ కావచ్చు, వీటిలన్నిటికీ వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. కానీ ప్రజలు
ఇంకా ఇప్పటికీ ఫాలో అయ్యే ప్రాంతాలు ఉన్నాయి. అవును. దీని మీద ఎక్కువ అవేర్నెస్ ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి ఒక రకంగా ఈ సినిమా రావటం కూడా చాలా మంచిది. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సందేశం అనే ఉద్దేశంలో ఈ సినిమా రావాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ ఉన్న కాలాన్ని బట్టి. అందుకని మనం ఈ రెండు ఆస్పెక్ట్స్లో పైగా ఇంత పేదవాళ్ళు అయినప్పటికీ కూడా, ఇంత ప్రపంచం తెలియని వాళ్ళు అయినా సరే, తెలుసో తెలియకో ఒక రకంగా సముద్రంలో ఈత కొడుతున్నారు వాళ్ళు ఒడ్డుకు రావాలని మనం కోరుకుందాం. మన వల్ల ఇప్పుడు మన డిస్కషన్ వల్ల జరగాల్సింది ఏంటి అంటే, కనీసం వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది, వీళ్ళకి మటుకు పక్కాగా అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుని సినిమా షూటింగ్ చేసుకుని, కరోనా ముందు నుంచి సినిమా షూటింగ్ చేసుకొని ఇప్పుడు సినిమా కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేసుకునే టైంలో మధ్యలో మీరు ఒక సంవత్సరంన్నర నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు స్పిరిట్ అని. అవును. ఇప్పుడు అసలు వాళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చారో కూడా అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కలిసి కన్సాలిడేట్ గా ఒక చోట కూర్చుని మాట్లాడుకోవడానికి ఉండదు కాబట్టి ఇట్లాంటి వివాదాలు వస్తుంటాయి. పాన్ ఇండియా సినిమాలు ముంబైలోనే ఎక్కడో రిజిస్టర్ ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల జరిగింది ఇది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయినప్పుడు వాళ్ళు అన్ని ఇప్పుడు హిందీలో ఒక చోట, తెలుగులో ఒక చోట, ఇట్లా అన్ని చోట్ల వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, వీళ్ళేమో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళు బాంబేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవును. అందుకోసం ఏంటంటే ఈ వివాదం వచ్చింది. మరి ఈ వివాదం ఇంకిద్దరితోటి సమస్య పోతే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి చాలా పెద్ద ఫైనల్ గా మీరు ఎంతమంది అన్నట్టు ప్రభాస్ గారు ఏమన్నా కలగ చేసుకుని దీన్ని ఏమన్నా సార్ట్అవుట్ చేసి ఈ పేద రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఆయన పావులు కదిపితే బాగుంటుంది. పైగా అసలు వాళ్ళది ఒట్టి స్పిరిట్. ఇక్కడ స్పిరిట్ ఈజ్ నాట్ వన్. కావాలంటే మీరు కొంచెము టైటిల్ పైన కానీ కింద కానీ ఏదన్నా పెట్టుకోండి అని ఒక ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్లో పూర్తి డిఫరెన్స్ ఉంది కదా మేడం. డిఫరెన్స్ ఉంది. నేనేమంటున్నాను, వీళ్ళు కింద లెటర్స్ చిన్నగా ఉన్నాయి, ఈ లెటర్స్ కూడా పెద్దదిగా బోల్డ్ గా పెట్టుకోండి అంటము. ఇప్పుడు ఒకటండి, ఇది సమస్య మన ఇద్దరికి వచ్చింది, పరిష్కారం చేసుకోవాలని ఇద్దరికి ఉంటే పరిష్కారం అవుతుంది సమస్య. లేదు అసలు మీరు రిలీజ్ చేయొద్దు, అసలు ఆ పేరే పెట్టుకోవద్దు అంటే పెద్దవాళ్ళము, మేము డబ్బులు ఉన్నోళ్ళము, మా పాన్ ఇండియా మూవీస్ మేము వద్దు అంటే ఆగిపోవాలి అంతే. అంటే ఎట్లా? అసలు వీళ్ళని కనీసం ఎలవ్ చేస్తే, ఈ సినిమాకి ఎలవ్ చేస్తే అసలు వాళ్ళు ఎలవ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కూర్చుని అనుకోకుండా ఇద్దరికి ఒకే టైటిల్ స్మరణకు వచ్చిందండి, వాళ్ళు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ముందు సెన్సార్ తెచ్చుకున్నారు, రిలీజ్ చేసుకొని ఇవ్వచ్చు కదా. అలా చేసుకోదలుచుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావాలి, కూర్చుని అక్రాస్ ది టేబుల్ కూర్చుని మాట్లాడుకుని మనం ఇలా అట్లా మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయితే అలా హెల్దీగా డిస్కషన్ జరిగేది. అంటే చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళు ఏమి చేయలేరులే, వీళ్ళు ఎక్కడికి పోలేరులే. నేను అనేది అదే, ఈ చిన్నోళ్ళు కాబట్టి ఏమీ చేయలేరు అనే ఒక చులకన భావం ఉంది వాళ్ళకి. వీళ్ళంతా అసలు వీళ్ళు లాయర్ ఫీజు కూడా ఇచ్చుకోగలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు మన మీదకి వస్తారా ఒకటండి. ఎన్నాళ్ళు ఎవరైనా సరే డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేని వాళ్ళగా మిగిలిపోవాలి. ఇవాళ డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా పుట్టుకతోనే, అంటే ఒక 4 తరాలు 5 తరాలు వెనక్కి వెళ్తే డబ్బులు ఉన్నాయా ఎవరికైనా? లేవు. ఇప్పుడు నేను ఎవరన్నా చదువుకున్నాను అని మిడిసిపడుతున్నాను అనుకోండి, నా 4 తరాలు వెనక చదువుకున్నారా? లేదు. మామూలు నుంచినే చదువుకుంటా వచ్చాం. డబ్బులైనా అంతే. ప్రతి ఒక్కళ్ళకి మూలాలు వ్యవసాయ కుటుంబాలే మూలాలు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఎంత పెద్ద సైంటిస్టులు అవనివ్వండి, దేశాధినేతలు అవనివ్వండి, వాళ్ళ 4 ఫాదర్స్ ఎవరో ఒకళ్ళు వ్యవసాయం నుంచే బయటకు వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు వ్యవసాయంలోంచి బయటకు వస్తున్నారు, అంతే డిఫరెన్స్. వాళ్ళకి మనకి ఒక 100 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఇంత కష్టపడ్డారు, మీ 13 ఏట కలగన్నారు సినిమా తీయాలని, సినిమా తీశారు, నానా బాధలు పడ్డారు, అన్నీ అమ్ముకున్నారు, ఆస్తులన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అన్న టైంలో ఇంత పెద్ద వచ్చి మీద పడింది, పెద్ద రాయి వచ్చి మీద పడింది, దాన్ని కొండొచ్చి పడింది మా మీద. ఇంత కష్టపడి సినిమా తీశారు కదమ్మా, బాధ అనిపిస్తుందా ఈ టైంలో ఇట్లా జరగటం? మేము ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వచ్చినాం, మేము సినిమా చేసుకున్నాం,
మంచిగా బాగా ఒక మాతంగిని గురించి చేసినాం. ఆడవాళ్ళకి ఒక తెలియాలి ఇది అని చెప్పి ఒక మంచిగా వచ్చినాం. మేము బాగా ఆనందంతో వచ్చినాం. మా ఆయన కానీ నేను కానీ మా కొడుకు కానీ అందరం కూడా అంత ఆనందంగా వస్తే అంత కష్టం ఇక్కడ కానొచ్చేది మాకు ఈరోజు. మేము ఎందుకు చేసామంటే ఈ సినిమా కూడా ఎందుకు చేసామంటే మాకు ఒక ఎల్లమ్మ కొలుపులు చేసుకుంటాం. ఎల్లమ్మ కొలుపులు చేసుకుంటే ఆ కొలుపులకి మాతంగిని తీసుకొచ్చుకొని ఆ మాతంగిని తీసుకొచ్చుకున్నప్పుడు ఒక పెద్దింటికి పంపిస్తాం. ఒక పెద్దింటికి పంపించినప్పుడు వాళ్ళు ఒక దేవతను చేసుకొని మా దేవుడింటి కాడ తీసుకొచ్చి వదిలిపెడతారు. ఆమెను వదిలిపెట్టినప్పుడు మేము కూడా మాకు బొల్లావులు ఎల్లమ్మ కొలుపులకు బొల్లావులు ఇవన్నీ చేసుకొని ఒక పుట్ట బంగారం అని ఇవన్నీ తెచ్చుకొని మేము అన్నీ చేసుకొని ఆమెతోటి సాంగ్యాలన్నీ చేర్చుకుంటాం. ఎంత మంచోళ్ళైనా ఎంత కుర్రోళ్ళైనా అందరు ఎవరైనా కానీ అమ్మ కళ్ళు తొత్తు తెచ్చి పెడతాం అక్కడ. ఆ కళ్ళు తాగాలి, మా మీన ఉయ్యాలి, ఎవరన్నా కానీ కుర్రోళ్ళైనా కానీ మీన బట్టి తొక్కాలి, అన్నీ చేస్తుంది. ఇవన్నీ అవస్థలన్నీ చేసినాక అంత 5 రోజులు అయిపోయినాక 5 రోజులు ఆమెకి బాగానే ఉంటుంది. 5 రోజులు అయిపోయినాక లాస్ట్ రోజున వీళ్ళంతా కుర్రోళ్ళంతా ఆమెను చాలా ఇబ్బందులు పెడతారు. పెట్టినప్పుడు ఆమె వచ్చిన నాడు అంత కలగా వచ్చింది. 5 రోజులు చేసినాక లాస్ట్ ఇంటికి పోయి మేము కట్నం ఇచ్చి ఇంటికి పంపించేటప్పుడు ఆమె చాలా కష్టపడద్ది, చాలా బాధపడద్ది. అప్పుడు నేనేం చేశానంటే, ఏందమ్మా మీరు ఆడవాళ్ళే మేము ఆడవాళ్ళమే కదా, మీకెందుకు వచ్చేది ఈ చరిత్ర చేయకూడదు కూడా, ఎవరో మగవాళ్ళు చేయాల్సిన చరిత్ర ఆడవాళ్ళకి వచ్చింది, మీరు చేస్తుంటే మాకు కూడా చాలా కష్టంగా ఉందని చెప్పి అడిగా నేను. అడిగితే అమ్మ మాకు ఎవరు పెట్టారో ఎక్కడ పెట్టారో మాకైతే తెలీదు, మా పెద్దోళ్ళు ఫస్ట్లో ఎప్పుడు ఏ చరిత్రలో వచ్చిందో అప్పుడు వచ్చింది ఇది, అది మాకు ఈ రోజుకి కూడా ఎవరు మా చరిత్ర పట్టుకున్న వాళ్ళు లేరు, తీసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. మేము ఎట్నే పోతున్నాం. మా ఇంట్లో ఆడపిల్లలు పుడితే మాత్రం మాతంగిలాగా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా కానీ వాళ్ళ కష్టాలని పడి రావాలి అని చెప్పి అన్ని చెప్పింది. ఏ ఊర్లోకి వస్తే ఆ ఊర్లో మాకు భర్త అని చెప్పి ఆమె ఏడ్చి బాధపడింది. నేను అప్పుడు అనుకున్నామా, నేను 13 సంవత్సరాల నాడు బెమ్మంగారు జీవిత చరిత్ర చూశాను. ఆ చరిత్ర చూసినప్పుడు ఆ చరిత్ర ఈ చరిత్రకు అంత దగ్గరగా ఉంది. నేను ఆ రోజు అనుకున్న సినిమా ఇప్పుడు దాకా అనుకున్నాను, నేను డబ్బులు రూపాయి దాచిపెట్టుకొని ఉన్నాను సినిమా చేయాలని. చేసుకున్న బర్రెలున్నాయి, మేకలున్నాయి, ఆస్తి కూడా ఉంది, వెనకట్లో లేవు. మా పెద్దోళ్ళు ఎవరు సంపాదించలే. మేమిద్దరం కూడా ఒక 10 ఎకరాల పొలం సంపాదించుకొని ఒక 50 ఎకరాల పొలం తీసుకొని వ్యవసాయం చేసుకుంటే ఎద్దులు బర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి. మా మామ ఒక ఆయన ఉండి మా పిల్లలు మా కాపీ లేక మా మామతోటి మేకలు కాపించుకుంటా, నేను బర్రెలు కాసుకుంటా. ఒక కూలి మనిషిని పెడితే ₹6 వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని నేనే బర్రెలకు పోయి వచ్చి గడ్డి తెచ్చుకొని ఆయనే ఎద్దులు చూసుకుంటాడు. తెచ్చుకొని బర్రెలు పాడి పిండుకొని రోజుకు 40 లీటర్ల పాలు పిండి పోసుకొని ఈ రూపాయి నేను దాచిపెట్టుకుని, కూలోళ్ళకి ఇచ్చే రూపాయితో కూడా నేను దాచిపెట్టుకొని ఉన్నాయి నా దగ్గర. నేను ఒక సినిమా చేయాలనుకున్నానని ఏమో కాడ చరిత్ర అంతా తీసుకొని అప్పుడు నేను అడిగా, సినిమా చేద్దామయ్యా అంటే మనం చేయలేమన్నారు అప్పుడు కూడా అని అరిసి తిట్టి చేశారు. నువ్వు సొమ్ము చేయించుకో, ఏదైనా చేయించుకో, నువ్వు డబ్బులు దాచిపెట్టుకుంటే ఎంత 1 లక్షం 2 లక్షలు అంటే అప్పుడు తక్కువ బంగారం ఉన్నదంటే నాకు బంగారం వద్దు, నేను 10 మందికి తెలియాలి. నేను ఈ రోజు బర్రెలు మేకలు పొలము కొండ అంత బలమైనటువంటి కోరిక ఏంటి సినిమా మాత్రమే తీయాలని నాకు అట్ట అనిపించింది. అది చెప్పాను కదా ప్రకాశం జిల్లా పిచ్చి అట్లుంటదని అని చేసి నేను అడిగేయాలని. ఆ మాట చెప్పినాక నేను ఇన్ని కష్టాలు చేసిన, వరి నాటినా రాగి నాటినా కోసిన వేసిన మేత తెచ్చిన, ఇద్దరితో పని చేస్తాను. ఈ రోజు కూడా నేను ఇద్దరితో పని చేస్తాను. ఇన్ని కష్టాలు చేయగలేదు, ఈ ఒక్కటి ఎందుకు చేయలేము. అప్పుడు పొట్టేలు పొన్నమ్మ చేసింది, ఆడకూతురే కదా, మరి పుట్టింటికి రా చెల్లి సెలమలో చూడ ఆమె ఎంత కష్టపడద్దా. మనం పొలం కంటే కష్టమా ఉంది, గోరింటాకు సెలమా ఉందా, అవును అందులో కూడా కష్టపెడతారు, కూడా కష్టపడద్ది. ఆడబిడ్డ వదిన కాడికి పోతే బావిలో వేసి బావిలో ఉన్నారమ్మా, నిన్ను ఎవరు కొట్టరు తిట్టరు, అవాదా తేడు ఉన్నారని చెప్పి పిలుతుంది చూడు తల్లి. ఆ పిల్లలు తెసి బావిలో వేసి అందరు చచ్చిపోతారు. అవన్నీ చూసా కాబట్టి నేను చూడండి సినిమా ప్రభావం ఎంత ఉందో. అవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నేను చూస్తే ఏడుతా. అప్పుడు తోలు బొమ్మలాట్లు, నవతంగ ఆటలు ఇష్టాటి మాకేసేవాళ్ళు మేము చిన్నపిల్లలు. అప్పుడు ఇవన్నీ చూసినా కాబట్టి, ఈ కష్టాలన్నీ చూసినా కాబట్టి, ఈ మాతంగి అవస్థ చూసా కాబట్టి నేను ఒక సినిమా చేయాలనుకున్నా. నేనేమో ఆమెతో చెప్పా, నేను ఇవన్నీ చేయాలని కూడా రూపాయి దాచి పెట్టుకున్నామా, నేను సినిమా చేయాలనుకున్నా. నాకు వెనక బర్రెలుండి, ఆస్తులుండి, ఇల్లు ఉంది, ఆకులు ఉంది, నేను మా వాళ్ళని ఒప్పించుకొని నేను చేస్తానని చెప్పి ఆమెకు ఒప్పించి కూడా అడిగా. సరే ఇప్పుడు మీరు సినిమా తీయక ముందు అంటే హైదరాబాద్ వచ్చి షూటింగ్ స్టార్ట్ చేయక ముందు చాలా బలంగా మీ కోరిక ఉంది సినిమా తీయాలని చెప్పి హైదరాబాద్ వచ్చారు. మేము హైదరాబాద్ లో కదమ్మా తీసుకున్నారు. తీసింది మేము మాల్కొండ దగ్గర.
మీ ప్రకాశం జిల్లా మీ ఊరి దగ్గరే? అక్కడే తీసాం మేము సినిమా, అక్కడే తీసుకున్నాం, Okay. అక్కడే పిలిపించుకుని వీళ్ళందరినీ మా అబ్బాయిలను మా కొడుకులను పట్టుకొని ఇక్కడ అందరిని పట్టుకొని నేను అడిగి నాకు ఇల్లు ఆ సినిమా ఏందమ్మా అంటే ఇట్టి సంగతమ్మ మాతంగుల గురించి, ఈ మాతంగులు మన ఆడవాళ్ళ గురించి, ఇది ఇప్పుడు ఇంకా కష్టమైంది ఆడవాళ్ళ గురించి అవస్థలు ఓకే ఉంది కదా, అందుకు కాబట్టి వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళతోటి మాట్లాడి సినిమా తీసుకున్నాను నేను. సినిమా తీసేటప్పుడు మీరు అనుకున్నది ఇన్ని లక్షల్లో సినిమా అయిపోద్ది అనుకుని ఉంటారు, మీరు ఒక నెంబర్ అనుకుని ఉంటారు. సినిమా స్టార్ట్ చేసి రోజులు గడుస్తున్న కొద్దీ ఏంటి ఇంకా అవ్వట్లేదు, ఇంకా లక్షలు అయిపోతున్నాయి, ఆ ఇబ్బంది అనిపించిందా? నేను దాచి పెట్టుకున్న కాడికి మొత్తం అయిపోయి ఈ సినిమా అంతా రాసిచ్చి షోర్ చేసి చేసుకొని అక్కడికి పోయి అన్ని అయిపోయినాక మేము ఇంటికి వచ్చాం, వీళ్ళంతా ఇంటికి వచ్చారు. నేను ఇంటికాడ ఉండి వాళ్ళకి బియ్యం బ్యాలు కానీ మంచిగా ఈ చేసే సినిమా యాక్టర్లకి మొత్తం ఒక క్వాంటోల్ ఇంట్లో అప్పు పెట్టి ఈ రోజు కూడా ఫోన్ చేసి చెప్పమంటే చెబుతా వాళ్ళ దగ్గర. నేను వాళ్ళ దగ్గర మొత్తం సగలం ఆటో మొత్తం పంపిస్తే అక్కడ వండి ఇల్లు పెట్టుకుంటే వీళ్ళు సినిమా చేసి నాకు తీసుకొచ్చి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన ఒక 5 రోజులు 3 రోజులకో నేనేం చేశాడంటే ఆయన చేలో ఇప్పుడు దాకా అక్కడ ఉండి వచ్చినాము కంపై కొట్టి కందేసుకోవాలని చెప్పి మా చిన్న కొడుకుని తీసుకొని ఒక కొక్కిలేరు తీసుకొని పోయారు వాళ్ళు. ఆడికి పోయినాక ఆ కొక్కిలేరు మొద్దులో గుట్టలో కదిలిచ్చినాక 2 రోజులు 3 రోజులు జరిగినాకే ఆ అబ్బాయి వీళ్ళందరూ వచ్చినాక ఈ చిన్నపిల్లలు మా కూతురు అందరూ పండుకోరు కిందట మిద్దెలో పండుకుంటే అది ఏందో మనకైతే తెలియదు అప్పటికి. ఆ పాము బాగా 12-1 గంటల టైంలో వచ్చి గుండెలు వెనగొట్టేది. అందరం పండుకున్నాము, 1 గంట అయింది. ఆ 1 గంట టైంలో పండుకున్నాక వాడు అప్పుడు దాకా సినిమా చూస్తుంటే అవి పండుకోరంగా సగం బొద్దు అయితే అని చెప్పి అరిసినాక అట్ట పండుకున్నాక నా గుండెలు పోయిన అందుకు కుట్టిందని పీకేసినాను అన్నాడు. గబక్కన మాకు చిన్న కొడుక్కి లాస్ట్ కొడుక్కి అబ్బాయి పేరు 3 కొడుకులు 1 కూతురు. అప్పుడు ఆ అబ్బాయి ఆ మాట విన్నారు, గబక్క లైట్ వేసి చూసేవరకు ఈ నెత్తురు అక్కడి నుంచి కారుతుంది. ఏంటి మా ఇంత పొడుగు నన్ను తీసుకురేసిన అంటే ఈయన మిద్ది మీద పడి పోయి పిలుచుకొని వచ్చా. గబగబా బదరా ఉరికి అసలు ఎట్ట పోయినా నాకే తెలియదు. మిద్ది మీదకి పిలుచుకొచ్చి చూసి మళ్ళీ కనిగిరిపోయినాం, కనీసం ఒంగోలు పోయినా అంత లెక్క చూసిన ఎక్కడ చూసిన నాకు పాము మంత్రం తెలుసు, తేలు మంత్రం తెలుసు, సరిపిలు చేస్తే ఇట్లాంటి వయసులన్నీ కూడా చేస్తా నేను. నాకు అప్పుడు మై చేస్తా నాకు చెప్పాడు. చెబితే నేను అవన్నీ ఇప్పుడు కూడా ఎవరికైనా చేస్తా, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా చెవులు నొప్పికైనా పనులు నొప్పి ఇవన్నీ చేస్తా. ఆ రోజు అసలు నాకు దాని గుర్తింపే లేదు. అబ్బాయి చచ్చిపోయాడు. ఆ అబ్బాయి ఇంట్లో ఒక క్యారెక్టర్ చేశాడు, సినిమాలో చేశాడు. చేసినాక ఆ అబ్బాయి చచ్చిపోయినాక 2 సంవత్సరాలు మేము సినిమా చేయలేకపోయాం. నేను అసలు పని కూడా చేయలేకపోయా. ఎందుకంటే నేను ఏ పనికి పోయి నువ్వు చేయొద్దమ్మా అంటాడు. పనికి నా ఎమ్మిటి వస్తే ఏ పనికి కూడా నువ్వు చేయొద్దమ్మా అంటాడు. నాకు ఈ రోజు కూడా అనుకుంటే చాలా బాధ వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయిని అనుకుంటే ఈరోజు మాట కూడా మాట్లాడలే నేను. ఆ టైంలో అప్పుడు ఇది 2 సంవత్సరాలు అయినాక తినటానికి బువ్వలేని ఇది వచ్చేసింది. నేను పని చేయకపోతే ముందు బర్రెలు గొర్రెలు అన్ని కూలీలు పెడితే వాళ్ళకే పోతాయి. అప్పుడు ఇంకా అతను ఏం చేసినామంటే, అయ్యా ఇల్లే నువ్వు లేచి పని చేయకపోతే మేము ఎట్టే వెళ్ళిపోతామని ఇల్లు మీరు వెళ్ళిపోవద్దమ్మా, నేను లేస్తా, నేనే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిందని చేశా. ఇప్పుడు లేచి నిజంగా చాలా బాధగా కన్న కొడుకుని కోల్పోయాము. అప్పుడు వీళ్ళందరికీ అప్పచెప్పుకొని మళ్ళీ లేచి ఊర్లో ఉండటానికి ఆయతకాల మాకు ఎగతాలికి. అప్పుడు ఇంకా నేను ఎవరేం బాధపడొద్దు, అందరూ సైలెంట్గా ఉండండి, నేను మీకు చేస్తా అని చెప్పి ఊరెలపట చెరుకులు పెట్టుకుంటే 10 ఒక్కర్లు ఏంటమ్మా ఇక్కడ చెరుకులు అమ్ముకుంటున్నావు అది ఇది అనేవాళ్ళు. అప్పుడు అక్కడి నుంచి పోయి చెరుకులు అమ్ముకుంటా ఈయన దేశం పోయి అక్కడ కూర్చోబెట్టి 10 రోజుల దాకా నేను రాను, నేను ఒక రైతు పని చేసుకునేవాడిని, అన్ని బాగొట్టి నన్ను మళ్ళీ తీసుకుని అడవిలో ఎత్తను అని చెప్పి ఈయన రాను అన్నాడు. రాకపోతే ఎట్టా నేను ఒక్కదాన్ని అడవిలో అది కొండమిటి ఈ అడవిలో నేను ఒక్కదాన్ని కూర్చోలేను, చిన్నగా బతిలాడుకొని ఒక 20,000 దాకా సంపాదించి ఎత్తపోయి చూపిస్తే సర్లే ఇది కూడా కొంత మేలేనని చిన్నగా ఆయన తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి చిన్న వాటలు పెట్టుకున్నా. అక్కడ నా ఉపాయంతో వాటలు పెట్టుకున్నా. ఎవరు తినడానికి రాకపోతే ఏం చేశాను అని చెప్పి అట్నే కట్టబారేసి తింటే ఎట్టు చేసుకుంటా ఉండి అయినా ఈ టిఫిన్ వాటలు వద్దు సంగడి పెట్టుకుందామని చెప్పి సంగడి పెట్టా. చిన్న సెరలో సంగడి పెట్టుకొని చిన్న కూర పచ్చడి కొద్దిగా చికెన్ అవి తెచ్చుకొని వండుకొని పెట్టుకొని చేసుకుంటుంటే ఒక 10 రోజులు 1 నెల 20 రోజులు అయింది. అయినాక లాక్డౌన్ వచ్చింది మనకి. ఫస్ట్ లాక్డౌన్ మళ్ళీ 2వ సారి లాక్డౌన్ 4 నెలలు దాబెట్టారు.
నేను అనుకున్నా దేవుడా నేను ఇంత కష్టపడి మళ్ళీ వచ్చి ఇక్కడ దాకా వస్తే మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది మా కోసమే, ఈ లాక్డౌన్ నుంచి మేమేం చేయలేము, ఎడ చేయాలా అని చెప్పి దేవుడు దండం పెట్టుకుంటా భూమి ఏడుకుంటా కూర్చున్నాను. ఆ భగవంతుడు వల్లనో ఈ భూమి దయ వల్ల ఎవరి దయ వల్ల నాకైతే తెలీదు, మా వాటలు తీసేయలే. ఎవరు మమ్మల్ని అసలు ఎవరు పోలీసులు కానీ ఎవరు మమ్మల్ని ఏమనలా. అనకపోయారు దేవుడు దండం పెట్టుకున్నా, ఆ దేవుడే మాకు సాయం చేసినాడని చెప్పి మేము అప్పుడు కేజీ వండే వాళ్ళము. మరుసనాటికి మాత్రం 10 రోజులకి కేజీ 10 కేజీల దాకా పోయింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ మా వాటలకు వస్తున్నారు, తింటున్నారు. ఇంక పర్వాలేదమ్మా 10 రూపాయలు సంపాదించుకుంటామని చెప్పి లైన్లో ఉన్నాం. ఆ 10 ఆ లాక్డౌన్ అయిపోయారు 2-3 లక్షలు సంపాదించుకున్నాక అప్పుడు ఈనాడు మా పిల్లోడు కానీ ఈయన కానీ అందరూ అనరా మనం సినిమా చేసినాము, మన అబ్బాయి చచ్చిపోయాడు, మనం మళ్ళీ ఇది మొదలుపెట్టి చేసుకుంటే మన అబ్బాయి దాంట్లో కానొస్తాడు అంటే నేను అన్నాను. అప్పుడు చచ్చిపోయిన నాగేశ్వరరావు రామారావు వీళ్ళంతా కానొస్తున్నారు, మన అబ్బాయి కూడా కానొస్తాడు అని ఇంక మొత్తం పట్టుకొని అప్పుడు బర్రెలు మేకలు అమ్మిను. ఇక మాకేముందంటే పొలం ఉంది, 2 దిక్కలు ఇల్లులు ఉన్నాయి. ఎవరినైనా అడిగి మా నోటి మంచితోటి ఒక 50 లక్షల దాకా అప్పు తీసుకొచ్చుకుందామని చెప్పి ఒక 50 లక్షలు అప్పు అడిగిన ఆడ అవి అయిపోయినాక మళ్ళీ కూడా ఏమండు పొలం ఉందని 4 ఎకరాల 80 సెంట్లు పొలం ఉంటే అది అమ్మేశాడు. అప్పుడెంత ఇప్పుడు అది 50 లక్షలకు పోయింది. అప్పుడెంత 2,50,000 3,50,000 అమ్మింది. అది అమ్ముకొని అవి కూడా తెచ్చి సినిమా పెట్టుకున్నాం. అవి అయిపోయినాక మళ్ళీ ఒక ఇల్లు ఉంది, సంసార్కి రావాలన్నప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చినాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మేము గడ్డమైన గంగారం ఇకారాబాద్ దగ్గర గడ్డమైన గంగారంలో 8 రోజులు చేసినాం షూటింగ్. అప్పుడు ఈ పొలం అమ్ముకొని వచ్చారు అక్కడికి అయిపోయినాక అంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఏడో చేసాం కదా అవి నర్సాపూర్ ఫారెస్ట్ ఇక్కడ కూడా చేసుకున్నాం. అక్కడ చేసుకుని ఇక్కడ చేసుకున్నాం. ఇదంతా చేసుకొని పూర్తి అయిపోయినాక డబ్బింగ్ అని వాటికని ఇటుకని అన్ని అయిపోయినాక ఇంకా పొలం ఉంటే అది కూడా తాకట్లకు పెట్టి అవి కూడా తెచ్చి మొత్తం పూర్తి చేసుకున్నాం. మాకు సంసార సర్టిఫికేట్ వచ్చేటప్పటికి మాకు ఇంకా డబ్బులు లేకుండా పోయినాయి. లేనప్పుడు నేనేం చేశానంటే రవి ఒక ఇల్లు ఉంది, వాట్ల మీద డబ్బులు వచ్చాయి, నెలకు కట్టుకుంటుంటాం 10,000 5,000 20,000 ఇది పెట్టి కొని తీసుకొని పోమని చెప్పి మళ్ళీ మేమిద్దరమే పోయి ఆ ఇల్లు పెట్టి 7,50,000 తీసుకొచ్చాం. అమ్మా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అసలు ఏమొస్తుందో ఏం పోద్దో తెలియదు, అన్నీ అమ్మేసుకుంటున్నాం, ఇంకా లక్షలు అప్పు చేస్తున్నాం, ఎట్లా ఉంటుందో భవిష్యత్తు అని చెప్పి మీకు అసలు మాకేమనిపిల్ల, మా అబ్బాయి మాకు గానొస్తాడు, అందులో మేము మా అబ్బాయిని చూసుకోవాలి, మేము మాతంగుల గురించి ఆడవాళ్ళ చరిత్ర బయటకు తేవాలి అని ఒక పట్టుదలతో చేశాను. ఆయన సినిమా కళ ఒకటి, అందులో మీ అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి బలంగా ఉన్నాడు. నాకు ఈ ఆడవాళ్ళ గురించి మంచిగా వాళ్ళు చెప్పిండ్రు. ఆమెను కూడా మొన్న ఆడే ఫంక్షన్ రోజు ఆమెను తీసుకొచ్చా, నేను పిలిపించాము, మా అబ్బాయితో ఫోన్ చేపించి, అది నెంబర్ ఉంది, ఫోన్ చేపించి పిలిపించాము. అక్కడికి వచ్చింది ఆమె, వచ్చి ఆ టైట్లు అవన్నీ చూసి అన్నది నాకు ఆ రోజు చెప్పిన మాట నరసమ్మ గుర్తుగా నిలబెట్టావని చెప్పి ఆమె నాకు సెకండ్ ఇచ్చి నాతో ఫోటోలు దిగి నాతో మంచిగా మాట్లాడి మొన్న నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి చీర కూడా పెట్టేది నాకు. ఆమె మాతంగి అనే ఆమె నాకు చీర కూడా పెట్టేది. ఆమె ఎక్కడుంటారమ్మా? అక్కడిక్కడే ఎక్కడ హైదరాబాద్ లోనే. అందుకని ఈ సినిమా ఇంత దూరం తెచ్చా. అసలు వాళ్ళు ఎవరో ఏందో మాకు తెలియకుండా మాకు నోటీసులు ఇవ్వటం మంచిదయ్యా మీరు చెప్పండి, నేను అడుగుతున్నా మీడియా ముందు. వాళ్ళు అసలు ఎవడో తెలియదు, ఎక్కడో తెలియదు, మా ఇంటికి నోటీసు పంపించారు, బాగానే ఉంది. నోటీసు పంపించినాక నేను ఉన్న ఇల్లు కూడా తాకట్లు పెట్టి నా అల్లుడితోటి మళ్ళీ 4 లక్షలు డబ్బులు తీసుకొని 13 లక్షలు తీసుకొని అక్కడ పెట్టుకున్నాక నా ఇంటికి నోటీసు పోయే వరకు నాకు ఫస్ట్లో నా కొడుకు చచ్చిపోయినప్పుడు పరువు పోయింది, అందరి చేత తిట్టించుకున్నా. అన్ని అవస్థలన్నీ పడి అన్ని కష్టాలన్నీ పడి నేను ఈ రోజు ఇంతవరకు వచ్చి ఈ వరకు సినిమా తీసుకొని ఇక్కడికి నేను నవ్వుతా వచ్చి ఈరోజు ఆళ్ళు వేసుకొని నా కొడుకుని చూసుకుందామని నేను ఎంతో ఆపేత్తరంగా నేను వచ్చా. ఇక్కడికి వచ్చినప్పుడు నా వేణోళ్ళు రాయటం అవసరమా, వాళ్ళెవరు నేనెవరు, నాకేమన్నా అయినోళ్ళ పోయినోళ్ళ, లేకపోతే నాకేమన్నా అప్పిచ్చిన వాళ్ళ, లేకపోతే నేను సినిమా చేసేటప్పుడు అయ్యా నేను ఈ సినిమా చెయ్యాలని వాళ్ళని అడిగానా, లేకపోతే అయ్యా నేను ఈ సినిమాకి ఇంత ఖర్చు అయినా ఒక లక్ష్యమని అడిగానా, ఏం లేదు కదా. వాళ్ళు అసలు ఎవరు నన్ను అడగటానికి. నా సినిమా సిరీట్ ఈజ్ నాట్ అని 3 సంవత్సరాల నుంచి ఈ ఛానలన్నీ మా వాట్ల కాడికే వచ్చి ఆర్టీవీ శ్రీనివాసరావు గారని మా వాట్ల కాడికి వచ్చి ఆయన నాకు మమ్మల్ని తీసుకొని ఆయన ద్వారా మాకు అందరికి పెడితే మమ్మల్ని పిలిచి ఛానల్ వాళ్ళందరూ కూడా మాకు 1 రూపాయి తీసుకో, వీళ్ళు బేదోళ్ళు
వీళ్ళు రైతులు ఒక కుటుంబం సభ్యులుగా వచ్చారు. ఎక్కడో బురదల్లో దొక్కుని బురదల్లో పూసుకొని ఏదేదో కష్టపడి రూపాయి తీసుకొని చేసుకున్నారు. వీళ్ళకని ఊరకు మాకు ఛానల్ అందరూ ఊరకు చేశారు. ఎవరొక్క రూపాయి కూడా తీసుకోకుండా పిలిచి మీ ద్వారా అందరు చేశారు. ఆ రోజు మేము చేసుకోవటానికి మాకు డబ్బులు లేక అది అయిపోయింది అక్కడికి. మాకు అది ఆ ప్రవేశం ఇప్పుడు తెలీదుగా 10 మందికి. ఈ రోజు మేము వచ్చి మళ్ళీ ఏదో చిన్నగా 2 3 ఆడే ఫంక్షన్లు పెట్టుకుని చేసుకోవాలనుకున్నప్పుడు మమ్మల్ని ఇది చేశారు. మాకు చేసినాక ఇప్పుడు ఈ నోటీస్ మా ఊరికి పోయే వరకు మాకు ఆయన అసలు ఊర్లోకే బాగాలేనంటుండవు. ఇప్పుడు అందరూ ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు, మీరు సినిమా చేసి డబ్బులు తెస్తామని ఎచ్చులు పడతా పోయినారు. మీ ఎచ్చులు ఏడ బర్రెలు గొర్రెలు అన్ని అమ్ముకొని అంతా మొత్తం దానికి పిండి రసం అలా పెట్టి నువ్వు చేసే కష్టం కూడా దాన్ని పెట్టి మీరు పోయి అక్కడ కూర్చొని మాకు నోటీసులు ఇచ్చి మాకు ఇతర ఈరా అసలు చెల్లు ఇంటే మేము అసలు బూ కూడా తినలేకపోతున్నాం. ఆ రకంగా అడుగుతున్నప్పుడు వాళ్ళకి అవసరమా మాకు పంపించడానికి? మేము మీడియా ముందు ఇదే అడుగుతున్నాం అందరినీ కూడా. మాకు నోటీసులు వచ్చిన కాడి నుంచి మాకు వాళ్ళేమో అప్పుగా అయ్యలే, ఒక మంచిగా అయ్యలే, ఒక చెడుగా అయ్యలే. మాకు ఏ రోజు వాళ్ళని ఆదరించుకోమని కూడా మేము అడగలేదు కాబట్టి ఈ రోజు మమ్మల్ని ఇంత పని చేయటం ఎందుకని మేము పబ్లిక్ అడుగుతా ఉన్నాం. మా కామెంట్లలో ఏం పెట్టి అడుగుతున్నారు, వీళ్ళు ఏంటిది అదే డబ్బుల కోసం వీళ్ళు డ్రామాలు ఆడుతుండ్రా, డబ్బుల కోసం అడుగుతుండ్రా, 2 కోట్లు ఎత్తుకొని పోయి అక్కడ కూర్చొని తినాలని వీళ్ళకి ఎచ్చులు ఎందుకు అని ఇవన్నీ అనాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఎవరినైనా మేము అడిగినామా? ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు 1 రూపాయి అడగల, మేము ఎవరిని ఏం అడగల. మా కష్టం మా రూపాయి మేము కూలి నాలి అన్ని చేసుకుని ఈ సినిమా పేరుతోనే మాకు రిలీజ్ చేయించుకొని కావాలి. మేము ఈ రోజు టైటిల్ కూడా మేము ఇయటానికి లేదు. ఎందుకంటవా నా ఇష్టం కొన్ని 13 సంవత్సరాల నాటి అవస్థ ఇది. 40 సంవత్సరాల నుంచి పడ్డ కష్ట డబ్బులు మొత్తం 10 సంవత్సరాలు మొత్తం కాదేంగి అందరిని బజారేసా నేను ఇంటిల పదులు మొత్తాన్ని. ఈ రోజు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. రామదాస్ గారు అండు ఆ ఇల్లు అక్కడ పెడితే ఏం చేస్తావమ్మా, వీళ్ళందరూ బజార్లో ఉంటారంటే నేను ఏమైనా నేను అడవిలో ఉంటా, చెట్టు కింద ఉంటా, నేను ఏదైనా కానీ చెయ్యాలని చెప్పి ఆయనతో కూడా వాదనాడే. ఆయన అంటే నీకెంత నిబ్బరం అమ్మా, మీ వాళ్ళు ఎవరు అరవట్లేదంటే నా కొడుకు కోసం వీళ్ళందరూ కూడా నాకు ఇచ్చారయ్యా, బలం ఇచ్చారు. బలంతో ఇంత చేసినాను. వెనక మాకెవరు తోపులు లేరు, మాకు ఒక న్యాయం చెప్పేవాళ్ళు లేరు, ఎవరు కూడా మాకు వెనకుండి ముందుకు పడి నెట్టేవాళ్ళు లేరు. మేమే మా ఇద్దరమే మాతోడు మా కొడుకుని పెట్టుకున్నాం మేము ఇందుకు. కాబట్టి మమ్మల్ని ఎవడు అసలు ఆ మనిషి మాకు ఇచ్చినోడు ఎవరని నేను అడుగుతున్నా పబ్లిక్ గా. వాళ్ళు రాసండి దాసనారాయణరావు గారు లేని లోటు కనిపిస్తూ ఉంటుంది. అదే ఆయన ఉంటే గనక ఇవాళ వీళ్ళకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆయన ఉంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు, అయ్యి కూర్చోబెట్టి మాట్లాడి ఇలాంటి వివాదాలు బోల్డ్ వచ్చాయి ఆయన ఉండగా. అంటే ఇప్పుడు సినిమా ఆయన చిన్నవాళ్ళ వైపు ఉండేవాడు, చిన్నవాళ్ళ వైపు ఉండి ఆయన చేశాడు. మరి ఇప్పుడు ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసాం సినిమా పెద్దలు మేమే అని చెప్పి కొంతమంది అబ్బో చెప్పుకుంటారు, మాటలు చెప్పుకుంటానికి ఏమి చెప్పుకుంటారు, కానీ నిలబడిన వాళ్ళు లేరు. ఇప్పుడు 15 రోజుల నుంచి ఇది నడుస్తూ ఉంది, నేను చూస్తానే ఉన్నా. కాకపోతే నాకు పెద్ద తెలిసిన సబ్జెక్ట్ కాదు ఇది, అందుకని చెప్పి నేను ఊరుకున్నాను. కానీ నేను వీళ్ళ వీడియోలు నేను చూస్తానే ఉన్నా. అందుకే వాళ్ళు అడగగానే మీరు ఇంటర్వ్యూ అని చెప్పగానే వచ్చింది. అందుకే ఏదైనా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. చిన్నవాళ్ళైనా సరే వీళ్ళైనా తప్పు చేసి న్యాయం అడుగుతున్నారా, లేకపోతే ఎవరి జేబులోంచి డబ్బులు ఇమ్మని అడుగుతున్నారా? వీళ్ళ కష్టం అక్కడ ఉంది, వీళ్ళ కళ అక్కడ ఉంది, వీళ్ళ ఆలోచన అక్కడ ఉంది, అన్నీ వాళ్ళ సర్వస్వం. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో, ఇప్పుడు అక్కడ హోటల్లో కూర్చుని ఆ అమ్మాయి కష్టపడితేనో, లేకపోతే ఇంకో కొడుకున్నాడు అతను ఏదో ఒక కష్టం పడితేనో ఆ డబ్బులు కూడా వీళ్ళే తీసుకొచ్చి దీంట్లోకే వేస్తున్నారు. వేసినప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ ద్వారా బోలెడు కోట్లు సంపాదించుకున్నారు. మీరంతా ఇండస్ట్రీకి ఏం చేశారా అనేది వేరే విషయం, మీ సొంత ఆశలు పెంచుకున్నారు. ఇప్పుడు కనీసం ఏదో కళామ తల్లి సేవ అంటారు కదా, మరి ఈ సినిమా నాకు నిజమైన కళామ తల్లి అనిపిస్తుంది. ఒక అమాయకంగా ఒక నిస్వార్థం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా అవార్డుల కోసం తీసిన వాళ్ళు కాదు, సినిమాలకు అవార్డులు ఇస్తారు తెలిసిన వాళ్ళు సంపాదించుకుందాం తీసిన సినిమా కాదు. అందుకని చెప్పి ఏంటంటే ఇక్కడ ప్యూర్గా సినిమా మీద ప్రేమతోటి, సినిమా మీద ఇష్టంతో వీళ్ళ సర్వస్వాన్ని వడ్డారు. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు, ఒక పెద్దలు, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ వీళ్ళని మట్టు గట్టెక్కించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే వీళ్ళకి అండగా ఉంటే చాలు, అంతే. ఇప్పుడు ఏం చేయక్కర్లే, వీళ్ళేం డబ్బులు అడగట్లా,
వీళ్ళు రిలీజ్కి కూడా ఎవరైనా ఒక అభయహస్తం ఇస్తే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు ధైర్యంగా ఉండండి అనే ఒక అభయహస్తం ఇస్తే వాళ్ళు తాకట్టు పెట్టుకుని అయినా సరే సినిమా రిలీజ్ చేసుకుంటారు. రిలీజ్ చేసుకున్న తర్వాత డబ్బులు వస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వటం వాళ్ళ హక్కు, ఎందుకంటే సెన్సార్ కూడా వచ్చింది కాబట్టి. దీనికి సినిమా వాళ్ళు ఎవరు ముందుకు వస్తారు అనేది ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నోడికి పిలిచి భోజనం పెడితే ఏంటండి ఉపయోగం? కడుపు నిండినోడికి తిండి పెడితే ఉపయోగమే లేదు. ఆకలితో ఉన్నోళ్ళకి తిండి పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి మటుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, దాని చేతుల్లో ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అసలు వీళ్ళకి ఇంత నేను ఇప్పటికి అక్కడి నుంచి ఆలోచిస్తున్నా. నేను ఎప్పుడో ఒకసారి నాకు క్రిష్ ఉన్నారు కదా, క్రిష్ గమ్యం సినిమా తీసినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ సినిమా. నచ్చి నాకు ఒకరోజు ఒక జూబ్లీహిల్స్లో ఒక బేకరీలో కనిపిస్తే నేను సరదాగా అన్నాను, సినిమా చాలా బాగుందండి, గొప్ప సినిమా తీశారు, నేను ఎప్పటికైనా డబ్బు సంపాదించి మీతో సినిమా మీరు డైరెక్టర్గా సినిమా తీయాలని ఉంది నాకు అన్నా నేను. అంటే సినిమా చాలా కాస్ట్లీ అండి అన్నాడు, చాలా సింపుల్గా. అతను గమ్యం తీసినప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి సినిమా తీశారు. ఆ గమ్యం స్టోరీని ఎవరో తీయటానికి ముందుకు రాకపోతే వాళ్ళ బావ బిబో ఏదో వాటర్ బాటిల్స్ బిజినెస్ చేసుకునే ఆయన వాళ్ళ మా ఫాదరు అందరూ కలిసి తలా కొంచెం డబ్బులు ఇచ్చి, పైగా అతను అమెరికాలో సంపాదించుకున్న డబ్బులు అవన్నీ పెట్టి గమ్యం సినిమా చేశారు. ఆ గమ్యం సినిమా చేసేటప్పుడు కూడా నాకు మన చంద్రబోస్ గారి వైఫ్ ఆవిడ, ఏమండి నేను అన్ని పాటలు మీతో నేను డాన్స్ డైరెక్షన్ చేయించుకోలేను, ఒక్క పాటకి చేసి పెట్టండి, మీ పేరు టైటిల్స్లో పడితే బాగుంటుంది అని అంటే, అతని ఆ సినిమా మీద అతని ప్రేమకు నేను ఇదైపోయి నేను చేసి పెట్టాను, మిగతా పాటలు వేరే వాళ్ళు చేశారు అని చెప్పింది. ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి డైరెక్టర్కి వాళ్ళ మొదటి సినిమాకో రెండో సినిమాకో ఇట్లాంటి కష్టాలు ఉంటాయి. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళని అర్థం చేసుకోవటం కష్టం. ఆల్రెడీ సినిమాలు తీసిన వాళ్ళకి ఇలా కష్టం ఏంటో తెలుస్తుంది. ఎందుకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవట్లేదు వాళ్ళు? అంటే మేము పైకి వెళ్ళిపోయాం కదా, మేము 10 మెట్లు ఎక్కేసి పైన కూర్చున్నాము, మాకు అసలు ఇంకెవరితో మాకు పని ఏంటి అని నడిచొచ్చిన కాలాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. అది గుర్తు చేసుకోవాలి. ఈ సినిమా రిలీజ్ అవ్వాలి అంతే. యా బ్రదర్, మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది, డబ్బులు పోగొట్టుకున్నారు, తర్వాత మీ తమ్ముడిని పోగొట్టుకున్నారు, సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఏ రోజైనా రాత్రి పడుకునే టైంలో ఎప్పుడైనా సరే అనవసరంగా మనం సినిమాలో అడుగు పెట్టామా అని అనిపించిందా మీకు ఏమన్నా? అంటే ఎంత పోగొట్టుకున్నారు కదా, ఎంత లాస్ అయ్యారు కదా, మనిషిని కూడా పోగొట్టుకున్నారు కదా. అట్లాంటి కరెక్టే. కాబట్టి ఇక్కడ కొన్ని ఆనందాల వల్ల ఫస్ట్ డే అనుకున్నాం, అమ్మంటే గట్టిగా ఉంది. మీ గురించి అడుగుతున్నా. నా గురించి ఫస్ట్ డే అనుకున్నాం అంతే, సినిమా వద్దు మనం ఇది చేసేలాగా ఫస్ట్ అనుకున్నాం. తర్వాత చేసేటప్పుడు ఏంటంటే అది ఒక ఆనందం ఉంటుంది కదా, ఫస్ట్ ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాం, అంతా బాగానే వచ్చింది. తర్వాత మళ్ళీ లాస్ట్లో వాడు చనిపోయిన తర్వాత ఇంకా తప్పలేదు, అప్పుడుదాకా అనిపించింది. ఈ మధ్య కాలంలో చూడండి, ఆడు చనిపోయిన ఒక 2 years ఉంటాడు, ఆ 2 సంవత్సరాలు మాత్రం నరకం చూసాను. నేను ఇట్లా చూస్తాం కదా టీవీలో, అప్పుడు రవితేజ గారి ఇంటర్వ్యూ చూసాను. సినిమా ఫీల్డ్కి వచ్చామంటే తినడానికి కూల్ లేకుండా పడుకున్నాడే సినిమా రాగలడని. అప్పుడు అనిపించింది సినిమా అంటే ఎక్కడున్నా సరే ఆడుకుంటుందని. అంటే ఆడు చనిపోయిన తర్వాత తినడానికి లేదు, అమ్మ పని చేస్తే మా డబ్బులు. నేను అది మానేశాను కలిసి. ఈ మధ్య కాలంలో అంతకంటే ఒకటి ఈ 20 రోజుల నుంచి అయితే మటుకు ఇక్కడికి వచ్చినాక జరిగిన తర్వాత తిండి తక్కువన్నా అమ్మ నాన్న నాకు తెలిసి ఈ మధ్య కాలంలో 3 పూటలు తిన్నది లేదు. నైట్లు ప్రతిరోజు 7 వాడు వాళ్ళు ఎవడో ఒకరు ఫోన్ చేస్తారు 2 రోజులకు ఒకసారి. సొంత మా మేనమామ వాళ్ళు ఫోన్ చేయటం, వాళ్ళు డబ్బులు ఆడటం, వేరే వాళ్ళు ఆడటం, వీటంటే వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చోరు, వాళ్ళు చూసి నేను కూర్చోడు. చెల్లి ఆ పక్కన, పిల్లలు ఒక పక్క వదిలిపెట్టేసి స్కూల్ జరుగుతుంది, నిజోలు వదిలిపెట్టేసి ఇప్పుడు చెల్లి హోటల్ దగ్గర ఉంది. హోటల్ దగ్గర అమ్మాయి లేకపోతే హోటల్ మూసేస్తాం, హోటల్ మూసేస్తే రేపు మా బతుకులేదు, వేరే పని లేదు, అక్కడ ప్రాబ్లం. ఇవన్నీ చూస్తున్నప్పుడు సినిమాను వదిలేసి వెళ్ళిపోదామని అంటున్నాం. వదిలేయండి, పోయింది, దాని నుంచి వదిలేసేయండి, అనుకున్న పేరు వచ్చి పోదాం అంటాడు. ఇప్పుడు ఎట్టా వదిలేస్తాం, బయటకు వచ్చినాకే వెళ్ళాలి, ఊర్లో వద్దు కుదరదు అని చెప్పి అంటారు. నా ఊరికి వెళ్దాం అంటే అసలు వద్దని వద్దంటున్నాడు, అమ్మొద్దంట. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అద్దె కొంపలో ఉంటున్నాం, 7,000 కడతా 2 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఈ సినిమాను అవసరం చేసి తప్పు చేసుకున్నాం.
ఇది ఇప్పుడు మీరు కాదండి, ఇంత దాకా వచ్చాక మీరు ఆ మాట అనొద్దు, అది కరెక్ట్ కాదు. కానీ మీకు మీకు ఏదో ఒక శక్తి మీకు తోడవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత కష్టం ఎప్పుడు వృధా కాదు, అవుతుంది. మీరు ఆగండి. ఇప్పుడు 2-3 మనం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అనుకున్నాం, అలాగే శ్రీశైలం యాదవ్ గారిని కూడా మరి వీళ్ళు కలిశారో లేదో, ఆయన కూడా కలవల. ఆయన కలిస్తే మీకు ఏదో ఒక ఉపాయం చెప్తాడు ఆయన. నేను ఏర్పాటు చేస్తాను, శ్రీశైలం యాదవ్ గారిని కలుద్దురు. కానీ మీరు కలిస్తే ఇప్పుడు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఫాదర్, ఆయన దాసనారాయణరావు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు ఆయన సినిమా. అంటే ఆయన పెద్ద వయసు, చిన్న వయసు. సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆయన పనిచేశాడు. మంచి అనుబంధం ఉంది ఇండస్ట్రీలో. ఆయన దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీకు రిలీజ్ అవుతుంది. మీకు డబ్బులు ఎంత వస్తాయి అనేది నేను చెప్పలేను, కానీ మీ సినిమా అయితే రిలీజ్ అవ్వాలి. వీళ్ళు కోరుకునేది అదే, సినిమా రిలీజ్ అవ్వాలి. ఏదన్నా కానీ నేను మాట్లాడి శ్రీశైలం యాదవ్ గారితో నేను మాట్లాడి మిమ్మల్ని కల్పిస్తాను. ఆయన ఏదో ఒక మార్గం చెప్తాడు, ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటివన్నీ చూసిన వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు పి. జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆయన ఉంటే క్షణంలో సాల్వ్ చేసేవాడు ఈయన ప్రాబ్లం. దాసర్ గారు ఉంటే సాల్వ్ చేసేవాళ్ళు. అలాంటి సాయం చేసే ఈ మధ్య ఈ రోజులు తిరుగుతున్నాం కదా, యూట్యూబ్ లో చూసి కూడా అందరు అడ్రస్ వెళ్ళాను కదా, ఎవరు ఒక్కరు కూడా కరెక్ట్ గా ఇలాగ మీరు వచ్చి మాట్లాడదు, ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి 4 ఉన్న కాడ మాట్లాడలేదు మేడం. 4 ఉన్న కాడేమో చేస్తా ఉంటారు, పక్కన తర్వాత నువ్వు ఇది చేయాలన్నారు. ఒక్కరు కూడా పెద్ద మనిషి లేదన్న. చాలా మంది చెప్తుంది దాసనారాయణ గురించి విన్నాం, కానీ మేడంతో కాంటాక్ట్ లో ఉండండి. డిబేట్ తర్వాత మేడం నెంబర్ కూడా ఇస్తారు. సో కలిసే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్ గా ఒక సాయం అయితే దొరుకుద్దన్న నమ్మకం నాకు కలిగింది. ఓకే, మీరు ఆ హోప్ తోనే ఉండండి. ఇంకా అయిపోయింది, ఇంకా వేస్ట్, ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ అనేది తీసేయండి. అదే అంటాను. నన్ను అయితే బాగా మొన్న ఒక వీడియోలు అయితే ఆయన అసలు ఏం తిట్టిండి, అందరు బాధపడరు. ఏమ్మా అన్ని ఇప్పుడు మీరు ఏది ఏమైనా మీరు మోయలేని భారమే ఎత్తుకున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక పెద్ద పని ఏదన్నా జరిగింది అంటే ఆ పెద్ద పని జరగటానికి మూలం చిన్నవాళ్ళు మొదలెట్టిందే ఉంటది. చాలా మంది ఎగతాళి చేశారు. ఇప్పుడు బల్బు కనిపెట్టిన ఎడిసన్ ని అందరూ ఎగతాళి చేశారు. 99 సార్లు ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయన అడిగితే ఆయన అనేవాడు తెలుసా, ఎవరన్నా ఈ మాట అంటే, కాదు నేను 99 సార్లు ప్రయత్నించాను. అది విల్ పవర్ అంటే. ఆ విల్ పవర్ ఇయ్యంకుంది. అక్కడ మేడం ఒక మాట, అక్కడ ఓట్ల దగ్గర ఎవరు వచ్చి కూడా అంటారు, నీకెందుకమ్మా ఈ వాటలు అమ్ముకొని శుభ్రంగా ఉండక, బర్రెలు మేకలు అన్ని అమ్ముకొని సినిమా పెట్టుకొని ఎందుకమ్మా అసలు నీకేంటికి వచ్చింది అంటే, నువ్వు డబ్బులు వస్తాయా రావాలంటే నేనంటాను, నాకు డబ్బులు వద్దు, నేను 10 మందికి తెలియాలని ఉన్న ఆస్తులని నమ్ముకొని పెట్టుకున్నాను, నాకు డబ్బులు అయితే వద్దు. కోటి సంపాదించిన కూడా బువే తిన్నారు, కూటికి లేని వాళ్ళు కూడా బువే తిన్నారు, దారి అడుక్కునే వాళ్ళు కూడా బువే తిన్నారు, నల్లజం కూడా ఆ మెతుక్కే ఉంది, నాకు అయ్యే కావాలి, నాకైతే డబ్బులు వద్దు. లేదండి, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి కోపం వచ్చినా నాకు సంబంధం లేదు, కానీ ఇండస్ట్రీలో ఒక 4 పెత్తనం నడుస్తుంది. ఆ 4 పెత్తనంలోనే ఈ డ్రామాలన్నీ జరుగుతాయి. ఇట్లాంటివన్నీ చిన్నోళ్ళని ఆ 4లో ఒకళ్ళైనా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉంటే కనుక వీళ్ళ సినిమా అయిపోయేది, అసలు వచ్చేది కాదు. ఆటంకాలు ఉండేవి. కానీ ఒకటి, వీళ్ళకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది వీళ్ళకి ఆ సోషల్ క్యాపిటల్ అంటారు కదా, అది లేదు వీళ్ళ దగ్గర. మాకెవరు చెబుతారు? మిమ్మల్ని అసలు తప్పు పట్టట్లా. ఈ సినిమా ఎందుకు మీ తాతకు మించిన కన్ను పోయినంత కాటుకు ఎందుకు పెట్టుకున్నారని కూడా నేను అనట్లా. ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు, ఆ పెట్టుకోకుండా అవ్వదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏదో ఒకటి ముందుకు వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు ధైర్యం చేయాల్సిందే. కానీ వీళ్ళకి మట్టుకు ఒక కంక్లూజను వీళ్ళు అనుకున్నట్లు, వీళ్ళేం కోట్లు కావాలనుకోవట్లేదు, ఈ సినిమాలో కోట్లు వస్తాయని కూడా అనుకోవట్లేదు, రిలీజ్ అయితే చాలు అనుకుంటున్నారు. ఆ పని చేయటానికి కూడా మనం అది కూడా చేయకపోతే మనం ఎందుకు? నలుగురు తెలిసిన వాళ్ళం మనం. ఆ 4లో ఎవరో ఒకరిని పట్టుకుందాం అంతే. ధైర్యంగా ఉండండి అమ్మ, మీ సినిమా మాక్సిమం నా వల్ల అయ్యేంత వరకు నేను చేస్తాను. సరే మేడం, నేను అనుకునేది ఏంటంటే, అసలుకి ఫస్ట్ కనిగిరిలో సీను అసలు వాళ్ళు
సినిమా చూసా నేను. ఆ యాల్లో వేసి నేను అందరికి చూపిస్తా, నాకు ఆ 4 ఆళ్ళు అనేది చాలు, నాకు డబ్బులు వద్దని నేను ఎవరితో కూడా ఇదే చెప్పుకుంటా వస్తున్నా. నాకు ఇప్పుడు కామెంట్లో పెట్టే వాళ్ళు ఏమంటారు, నీకు డబ్బులకి నువ్వు డబ్బులు, నాకు వద్దు, ఎవరు డబ్బులు వద్దు, నాకు సాయం చేయమని అడుగుతాను. ఎవరిని కూడా నేను సాయం సినిమా రిలీజ్ చేయడానికి సాయం చేసేది, చేయగలిగేది చేయాలి. మేడం చెప్తున్నట్టు ఒక మంచి సాయం మీకు దొరుకుతుంది, మీ సినిమా రిలీజ్ అవుతుంది. మేడం ఇప్పుడు నేను నాకు సాయం ఇంతో ఈ రోజు నాకు నిబ్బరంగా చెప్పేది ఎవరు నాకు చెప్పాలి. ఈ రోజు దాకా కూడా ఎవరైనా ఇన్ని మీడియాల ముందుకు పోయినా కానీ ఎవరు నాకు చెప్పాలి. మేడం ఒక్కతే చెప్పి, మేడం ఈ రోజు కాదు, నేను మా వాటిలో ఏం చేస్తా, సంగటి, సొద్దరొట్లు, నాటుకోడి, తలకాయ మాంసం, బోటి, చికెన్ మొత్తం సగలం చేస్తా. నేను వండిన వంటకి ఎక్కడెక్కడ పెద్దోళ్ళందరూ వస్తారు. నరసమ్మ హోటల్ అంటే పేరు పడిపోయింది నా వాటర్. ఇప్పుడు మీరు తీసిన సినిమా కూడా ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి చూడాలి, సినిమా చూడాలి. తిని వాళ్ళు అంటారు, నరసమ్మ ఇంకా రాలేదే, 2 నెలలు ఆడిపోయి అక్కడ ఉన్నావు, నీ వాటిలో తినాలంటే నువ్వు గుర్తొస్తున్నావు అని ఎంత మంది ఫోన్లు చేస్తా ఉండరు. నేను నా సినిమా చెక్ చేయి, నేను మళ్ళీ వస్తే మేడం గారికి నేను నాటుకోడి తలకాయ మాసం వండుకొని ఎత్తకొచ్చి అక్కడ పెట్టి నేను తీసుకోవడానికి కాదు. నీ కళ నెరవేరాలి, నువ్వు ఇక్కడికి వండుకు తీసుకురావడం కాదు, నీ హోటల్కి నేనే వస్తా. మేడం మీతో కలిసి సినిమా చూస్తారు, మీతో కలిసి భోజనం చేస్తారు. నాన్ తినకపోతే నేను సొద్దరొట్లు కాల్చి బెల్లం వేసి దంచి నెయ్యి పోసి కలిపి పెడతా. నేను నాకైతే మాత్రం సాయం చేస్తానని మంచిగా చెప్పింది. ఇంటికి కూడా పంపిస్తాను నేను. మేడం నాకు అంత ఏం కాదు, నీ దగ్గరకే నేను వస్తా. నాకు ఒక సాయం చేసిన వాళ్ళని మర్చిపోను నేను. ఈ రోజు అదే రోజు నేను చిన్నప్పటి నుంచి కూడా అంత ఒకరికి పెట్టి పెట్టుకున్నదాన్ని. ఈ రోజు కూడా నా వాటిలో ఎవరన్నా ఆకలి కొనిపోతుంటే ఏంటి పెడతావు వాళ్ళకని ఎవరన్నా అంటే నేను అలా పెడితే నాకు దేవుడు సాయం చేస్తాడని నేను ఎవరికై ముందు ఇక్కడ అయిపోక ముందైనా నేను దాన్ని అడుక్కోమద్దు. ఉన్నోళ్ళకి పెడితే మేడం అన్నట్టు ఉన్నోళ్ళకి పెడితే ఏమంటారు, ఆయన అంటాడు ఎవరికైనా పెట్టి అంటాడు. నేను అంటాను ఉన్నోళ్ళకి పెడితే తన్నిపోతారు, లేని వాళ్ళకి పెడితే మనకు గుర్తు పెట్టుకుంటారు. నేను ఎప్పుడు లాక్డౌన్ లో ఒక ఆయనకి దాస ఏదో వేసుకుంటే ఆయన పేరు నాకు రాదు, హరిదాసుడు ఎవరు, ఆయనకి అన్నం పెట్టా. లాక్డౌన్ పోయి ఇప్పుడు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కూడా ఆయన నన్ను గుర్తు పెట్టుకొని నేను ఆయన నుంచి వస్తున్నా కానీ అల్లది అమ్మ పెట్టింది అని నా దండం పెడితే నేను అంటాను నేను కాదా పెట్టింది, నా దేవుడు పెట్టిండు, నేను నీకు పెట్టాను అని అంటే కాదమ్మా నేను ఎక్కడ దిగినా కానీ అక్కడ ఒక అమ్మ ఉంది కొండ దగ్గర, ఆమె బెడద్దని వస్తామ్మ నేనని ఈ రోజు కూడా ఆయన నన్ను మర్చిపోవాలి. ఉన్న వాళ్ళ పెడితే మర్చిపోతారు కదమ్మా. అదే మంచి మనుషులకి మంచి జరుగుతుంది. నేను నాకు ఒక సాయం చేసిన వాళ్ళు కనీసం దప్పికొచ్చిన మంచి నీళ్ళు ఇచ్చిన మనుషులు కూడా నేను మర్చిపోను. మా పిల్లలు కూడా అంతే, ఆయన కూడా అంతే. మేమంతా ఉన్న వాళ్ళం. మేము మమ్మల్ని ఎందుకు ఈ రోజు ఇంతలా రాయేసిండ్రు, మేమేమైపోవాలా అని చెప్పి మేము ఏడవని రోజు అంటే లేదు. లేదు దేనికైనా ఇప్పుడు అమ్మ 9 నెలలు మోసిన తర్వాత బిడ్డను కనేటప్పుడు ఏడ్చిన ఏడుపులు, బిడ్డ పుట్టగానే ఏడుపంతా పోద్ది, నవ్వుకుంటే బిడ్డను చూసుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఇది కూడా రిలీజ్ అయింది అనుకో, నీకే సంతోషం. 9 నెలలు మోసి 9వ నాడు ఒడిడిసినట్టుంది నా బతుకు. ఈ రోజు అట్టే ఉంది, మీకు న్యాయం జరుగుతుంది. మీ సినిమా పేరుతోనే రిలీజ్ అవుతుంది. మేడం చెప్పినట్టు ఏదో ఒక గట్టి సాయం మీకు అందబోతుంది. ఓకేనమ్మా? సరే, మీరే నాకు మా సాయం చేయాలని కూడా మరి కోరుకుంటున్నాం. మేడం నాకు చెప్పిన ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూడండి, వాళ్ళు ఎంత మంచి హృదయంతో సినిమా తీశారు, వాళ్ళు ఎంత మంచి మనుషులు, వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని ఎంత కష్టపడి సినిమా చేశారు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది వాళ్ళు చెప్తా ఉన్నారు, కామెంట్స్లో పెడతా ఉన్నారంట, ఇష్టారీతిన మీరు డబ్బుల కోసం కక్కుర్తిపడి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఇదంతా నాటకం ఆడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు అని. దయచేసి ఇలాంటి కామెంట్లు చేయొద్దు. వాళ్ళు ఎంత పేద రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక సినిమా కళగా భావించి మాతంగిల మీద సినిమా తీసి ఆఖరికి రిలీజ్ చేస్తున్న టైంలో ఇంత పెద్ద కష్టం వచ్చి పడింది. సో నిజంగా స్పిరిట్ సినిమా ఎవరైతే ప్రభాస్ అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు నిజంగా ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళాలని కోరుకుందాం. వీళ్ళలో ఎంత కష్టం ఉందో కూడా ఈ వీడియో చూస్తే తప్పకుండా వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళ సినిమా రిలీజ్ అయ్యే విధంగా వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి నాకు ఆ నమ్మకం ఉంది. అంతా మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం.